ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. మనం కూర్చోక ముందు ఈ పాట పాడదాము, ఆయన నామాన్ని కనపరుస్తాం. నీవే అద్భుతం దేవా, సర్వశక్తిమంతుడా, మహిమాన్వితమైన దేవా, ఉన్నవాడననువాడా, బలమైన దేవా, నీలాగా లేరెవ్వరు, నీ శక్తికి సాటి లేదు, నీ కార్యములు ఎవ్వరు చేయలేరు, గొప్ప దేవుడా. అందరు స్వరమైతే నీలాగా లేరెవ్వరు, నీ శక్తికి సాటి లేదు, నీ కార్యములు ఎవ్వరు చేయలేరు, గొప్ప దేవుడా. నీ కార్యములు వివరించలేనివయ్యా, నీ సౌందర్యం వర్ణించలేనిదయ్యా, నీ సన్నిధిలో పర్వతాలు కంపించెను, నీ నామములో దురాత్మలు పారిపోవును. నీ కార్యములు వివరించలేనిదయ్యా, నీ సౌందర్యం, నీ సౌందర్యం వర్ణించలేనిదయ్యా, నీ సన్నిధిలో పర్వతాలు కంపించెను, నీ నామములో దురాత్మలు పారిపోవును. నీవే అద్భుతం దేవా, సర్వశక్తిమంతుడా, మహిమాన్వితమైన దేవా, ఉన్నవాడవనువాడా, బలమైన దేవా, నీలాగా లేరెవ్వరు, నీ శక్తికి సాటి లేరు, నీ కార్యములు ఎవ్వరు చేయలేరు, గొప్ప దేవుడా. నీలాగా లేరెవ్వరు, నీ శక్తికి glorious God, సాటి there's లేరు, no one. నీ కార్యములు ఎవ్వరు చేయలేరు, గొప్ప దేవుడా. There's no God Greater than you, and no God stronger than you, and no God what things that you do, Almighty God. There's no God greater than you. Hallelujah. There's no no God stronger than you, and no God what do the things that you do, Almighty God. strong and breasted one. Strong and breasted one. You were awesome, You are awesome, oh God. great and mighty God. You are great and mighty God. You are glorious. You are glorious, oh God. Great I am, Strong and breasted. strong and breasted one. Hallelujah. There's no God greater than you. Oh, hallelujah. And no God stronger than
your hand. Who can describe the union of your will? Demons flee at the mention of your name. Mountains run. Hallelujah. Oh, you are awesome. Oh God, You are great and mighty God. You are glorious. Oh God, the great I am, the strong and breasted one. Nilaga లేరెవ్వరు నీ శక్తికి సాటి లేదు. నీ కార్యములు ఎవ్వరు చేయలేరు. Hallelujah. Hallelujah. గొప్ప దేవుడా. You are Almighty God. You are the great I am. Glorious God, we thank you. You're awesome. Oh Lord, we thank you. You're great and mighty God. Great are your works. నీ కార్యములు ఎంతో గొప్పవి, అవి వివరించలేనివి. నీ సౌందర్యం వర్ణించలేనిది ప్రభు. నీ సన్నిధిలో పర్వతాలు కంపిస్తున్నాయి. ఈ నామములో దురాత్మలు పారిపోతాయి. ఎవ్రీథింగ్ మస్ట్ bow at the name of Lord Jesus. The name of Lord Jesus. ప్రభునేసు నామం బలమైన దుర్గం. ప్రభునేసు నామం, ఆ నామం అన్ని నామముల కన్నా పైనామం. At the mention of the name of Lord Jesus, ఆ నామం ఉచ్చరింపగానే సమస్తం జరగాల్సిందే, ప్రతిదీ జరగాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆ నామాన్ని మాకు ధరింపజేసినందుకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఆ నామాన్ని ఇప్పుడు వాడడానికి, వినియోగించడానికి, అధికారపూర్వకంగా వాడడానికి మాకు ఇచ్చిన అధికారానికి, పవర్ ఆఫ్ అటార్నీకి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యర్ గ్రేట్ పర్పస్ అండ్ ప్లాన్. మారా సెటెకే బాలినా ఫ్రగోం సెలే బ్రాదిగా లేంగ్ రహస్టోకో వ్రాండెలే బాలినా హస్టెకే బ్రాదిగస్ జాల్ హత్రోలోగో బౌన్ షదిగా మాండెలే కేసి ప్రదిగనస్ కలాబ్రాయతస్ కేలిగా సోఖో బౌలిగా నమాన్గెలే ఎస్కీల బ్రాండే అల్ హసో ప్రదిగన మాండెలే రేకష్కీల బారనస్. నీ నామం ఎంతో గొప్పది, నీ నామం ఎంతో గొప్పది. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభుయేసు నామములో ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చుందాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనది మనం నేర్చుకుంటాం. దేవుని వాక్యంలో ప్రభువారు చెప్పిన మాటల్లో కొన్ని ఇంపార్టెంట్లో ఒక మాట ఏంటంటే, అంటే మెసేజ్తో లింక్ ఉన్నది, కానీ యాక్చువల్ మెసేజ్ మనం వినాలి. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వాడు అవుతారు. అంటే దేవుడు దాన్ని మొదట ఉన్న వాళ్ళని కావాలని వెనక పడేస్తానని చెప్పలేదు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు, వాక్యాన్ని మనం తీసుకొని మనం అప్లై చేసేటప్పుడు దేవుని యొక్క గుణగణాల్ని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇఫ్ యు నో గాడ్, దేవుని గురించి మీకు తెలిస్తే ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి దేవుని వాక్యంలో మనం చదువుతాము కొన్ని శాపాల గురించి. ద్వితోపదేశ కాండలో మీరు చదివి ఉండొచ్చు.
మీరు ఇలా చేస్తే మీరు ఇలా దీవించబడతారు, ఇలా చేయకపోతే ఇలా నష్టపోతారు అని కొన్ని కర్సెస్ గురించి మీరు చూస్తే దేవుని ఇంటెన్షన్ శపించాలని కాదు. అంటే మీరు ఒకటి చేస్తే దానికి ఇది రిజల్ట్, మీరు ఇది చేస్తే దీనికి ఇది రిజల్ట్. అంటే ఇది మనకేం చూపిస్తుందంటే దేవుడు మనకి మన చాయిస్ మీద వదిలేశాడు అన్నిటిని. అందుకే ద్వితోపదేశ కాండంలో కూడా మనం అవన్నీ చెప్పిన తర్వాత చివరికి 30వ అధ్యాయంలో చూస్తే 19వ వచనంలో మనం చదువుతాం ఏమనంటే, చదువుదామా 19 నుంచి. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను. అంటే దేవుడు శపిస్తాడని కాదు ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే, అంటే అర్థం ఏంటంటే దేర్ ఆర్ లాసెస్, నష్టాలు ఉన్నాయి. దానికి రావడానికి కారణం ఏంటంటే యూ చూస్ దట్ ప్లేస్. సో నీ ఎదుట ఉంచాను అంటే నేనే నీకు నష్టాలు పెడుతున్నానని కాదు. అంటే కానీ బాగా వెయిట్ చేసి క్లియర్గా ఆలోచిస్తే ఆ మాటలు చదివితే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశాలను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? బాగా వినండి, ఇది చాలా కేర్ఫుల్గా వినాల్సిన మాట. అంటే దేవుడు నీ కోసం చాయిస్ చేయడు, కానీ దేవుడు చూస్తున్నాడంట నువ్వేం చాయిస్ చేస్తావు. నువ్వు దేవుడే కాదు చూసేది. బైబిల్ ఏమందంటే భూమి ఆకాశం చూస్తుందంటే నువ్వేం చూస్ చేస్తున్నావు. అంటే నీ చుట్టూ ఉన్నవి గమనిస్తున్నాయి, నువ్వేం చూస్ చేస్తున్నావు. ఆ ప్రకారంగా అవి రియాక్ట్ అవ్వడం ప్రారంభిస్తాయి. ఎప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయని కొంతమంది వాపోతూ ఉంటారు. అదేదో వాళ్ళు కరెక్ట్గా ఉంటే అన్నీ తప్పు అవుతున్నట్టు. నేను మీతో అంటున్నాను, ఇట్స్ ఆల్ యూ మేడ్ చాయిస్. మీ చాయిస్ అది. నేను చేశానా? ఆఫ్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు జీవం వద్దన్నప్పుడు నువ్వు ఇంకో దాన్ని చాయిస్ చేసుకోక్కర్లేదు. ఈ రెండు ఎలాంటివంటే, ఒకటి కాదనుకుంటే ఇంకోటి వచ్చేస్తుంది, ఒకటి కావాలనుకుంటే ఇంకోటి తొలగిపోతుంది. ఎంతమంది నాతో ఉన్నారు? నేను ఎప్పుడు మీకు చెప్తాను, వెలుగుకి మర్యాద ఉందేనండి, చీకటికి మర్యాద లేదు. దేవుడికి మర్యాద ఉంది, దురాత్మకు మర్యాద ఉండదు. సో దేవుడు నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితంలో పనిచేస్తాడు ఆయన, కానీ దురాత్మ ఆహ్వానిస్తే రాడు. అందుకే బైబిల్ అపవాదికి చోటు ఇవ్వద్దు. అర్థమవుతుందండి? సో మనము అందుకే వెలుగుని మనం వేయాలి స్విచ్. మనం స్విచ్ చేస్తే మర్యాద ఇచ్చినట్టు. అంటే వీ హ్యావ్ చూస్, నాకు వెలుగు కావాలని. మనం వెలుగు వద్దన్నప్పుడు ఇంకొక స్విచ్ లేదు చీకటికి. ఈ వెలుగంతా తీసేసి మనం డార్క్నెస్ వేసిపోదామని లేదు. ద మూమెంట్ యూ సే నో టు ద లైట్, నువ్వు వెలుగుకి వద్దు అని చెప్పావేంటి ఆఫ్ చేయడం, అప్పుడేమవుతుంది? ఇమ్మీడియట్గా చీకటి చొరబడుతుంది. చీకటి వస్తుంది కదా, చొరబడుతుంది. బట్ వెలుగుకి మర్యాద ఇవ్వాలి మనం. అలాగే జీవానికి మర్యాద ఇవ్వాలి. జీవానికి మర్యాద ఇవ్వాలి కదా. ఏం చేయాలండి? సో దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దేర్ ఆర్ సమ్, కొన్నిసార్లు మీరు ఇఫ్ యూ హ్యావ్, ఐ థింక్ నా ప్రియమైన హెల్పర్స్ ఈరోజు సైలెంట్ అయిపోయారు. పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ సమ్హౌ. ఓకే, నౌ మనము చాయిస్ చేస్తేనే దాని తర్వాత దాన్ని నెక్స్ట్ ఉంటాయి. ఏడవకండి మీరు, ఊరికే కంప్లైంట్ చేయకండి మనుషుల మీద, పరిస్థితుల మీద. ఆఖరికి దేవుని కూడా వదిలిపెట్టరు కొంతమంది. బట్ ఇక్కడ ఏమంటున్నానంటే, నీ ఎదుట ఉన్నాయి అవి. దాని తర్వాత ఏమన్నానంటే, నువ్వు ఏది చాయిస్ చేస్తే దానికి ఏవి సాక్షులంగా ఉన్నాయి? భూమి ఆకాశం. ఫర్గెట్ అబౌట్ ఎనీబడి. ఆ హోల్ క్రియేషన్, పూర్తి సృష్టి దానికి సాక్ష్యంగా తీసుకుందంట. నువ్వు చూస్ చేసుకున్నావు కాబట్టి నీకు అవే రావాలని అవి డిసైడ్ అయిపోయినాయి.
బైబిల్లో మనం పలానా సందర్భాలు చూస్తాము, భూమి నెర విడిచి లేదా ఓపెన్ అయ్యి మనుషుల్ని మింగేసిందని ఉంది కదా. ఏంటిది? మనం చదివి ఉంటాం కదా, భూమి ఏం చేసింది? కొంతమందిని మింగేసింది. అదేంటి? అది సింపుల్ ఏదో అదంటే అనుకోకుండా వచ్చిన ఎర్త్క్వేక్ కాదు. ఇట్ సడన్లీ ఓపెన్డ్ అప్ అండ్ స్వాలోడ్ దెమ్ అని ఉంది. అంటే అదే ప్రజలు ముందు వచ్చినప్పుడు, సముద్రం ఎదుటికి వచ్చినప్పుడు, సముద్రం ద్వారం తెరిచి మరీ దారిగా మారిందంట. బండ నీళ్ళు ఇచ్చింది, అన్నీ వాళ్ళ కోసం పనిచేసాయి. సడన్గా ఒక ప్లేస్లో వాళ్ళు నడుస్తే, మామూలుగా మనం కాలు కింద పెట్టి నడుస్తే భూమి బాలే ఉంటుంది అనుకుంటాం కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? దీస్ పీపుల్ థాట్ అందరిలానే నేను నించున్నాను భూమి మీద అనుకున్నారు. సడన్గా వాళ్ళ కింద ఉన్న భూమి నోరు తెరిచి మింగేసిందంట. అంటే వాళ్ళకి అగెయిన్స్ట్ ఎందుకు అయింది? బైబిల్ ఉంటుంది, వాళ్ళ తిరుగుబాటు. అది ఆ తిరుగుబాటే వాళ్ళు చేసిన చాయిస్. సో అప్పటిదాకా వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్న భూమి ఏమైంది? వాళ్ళకి అగెయిన్స్ట్. సో ఏంటి నువ్వు చేసే చాయిస్ దేంట్లో ఉన్నాయి? నీ మాటల్లో ఉన్నాయి. ఎందుకు అలా జరిగిందంటారు? ఎందుకు ఉన్న భూమి వాళ్ళని మింగేసింది? ఎందుకు ఉన్న భూమి వాళ్ళని మింగేసింది? వాళ్ళు అప్పుడు నించున్న భూమి ఎందుకు వాళ్ళని మింగేసిందంటే, దేవుడు ఏ భూమిని వాళ్ళకి ఇస్తానో దాన్ని వాళ్ళు గౌరవించలేదు. మీకు అర్థమైతే ఎంత బాగుంటుంది చెప్పి. దేవుడు వాళ్ళకి ఇస్తాన్న భూమిని వాళ్ళు గౌరవించలేదు. అంటే ఆ భూమి ఏంటి అంటే, ఈ భూమి అనే కాదు, నీకు దేవుడు ఇచ్చిన గొప్పతనం, లేదంటే ఈ రక్షణ నుంచి వచ్చిన గొప్పతనం, నీకు ఈ కొత్త సృష్టిగా ఉన్న జీవితంలో ఉన్న గొప్పతనం, దేవుని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకున్న గొప్పతనం, వీటి మీద నుంచి మీ మనసు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ నువ్వు ఏం చేసినావు? చాయిస్ మార్చుకున్నావు. అర్థమైందా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన కలుగుతుంది. దేవుని వాక్యాన్ని తీసుకొని బ్రతుకుతున్న నీవు సడన్గా వాక్యాన్ని వదిలేసి మనుషుల ఆలోచనలు, ఉపాయాలకి మారేవనికి ఏమవుతుంది? నీ గ్రౌండ్ నువ్వు మార్చుకున్నావు, నీ స్టాండ్ పాయింట్స్ మార్చుకున్నావు. అది అన్స్టేబుల్గా మారిపోతుంది అప్పుడు లైఫ్. కానీ దేవుని వాక్యం మీద ఉన్న వాళ్ళు ఎప్పుడు స్థిరంగా ఉంటారు. బైబిల్ ఏమంటే, నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడు. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులు మారిపోతే నీ మాటలు ఎందుకు మారాలి? నీ బిహేవియర్ ఎందుకు మారాలి? దేవుని పట్ల, సంఘం పట్ల, తోటి విశ్వాసుల పట్ల. సో బీ కేర్ఫుల్. సో టేక్ కేర్ దట్ చాయిసెస్ యు మేక్. నన్ను ప్రెషర్ పెట్టారు అందరూ, నన్ను చాలా కష్టపెట్టారు, ఇది కాదు ఇంపార్టెంట్. అలాంటప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు ఇంపార్టెంట్. అది నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. బైబిల్లో ఉంది, దావీదు చాలా విసిగిపోయాడు. ఎవరి ద్వారా? సౌలు వల్ల. సౌలు ఆయన తరిమి శత్రువులనైనా వదిలేడేమో కానీ ఈయన వదులుతలేడు. బైబిల్లో వచ్చాడు బాగుంటుంది, ఫిలిస్తీయులను తరుముట మాని. ఫిలిస్తీయులు అసలు ఒరిజినల్ శత్రువులు కదా. అంటే అప్పట్లో వాళ్ళకి అగెన్స్ట్గా వస్తున్న కింగ్డమ్ ఎవరు? ఫిలిస్టియన్స్. వాళ్ళతో యుద్ధం చేయాల్సిన వాళ్ళని వదిలేసినాడంట. వాళ్ళని వదిలేసి దావీదే పెద్ద శత్రువు అని ఆడిని తరుముతున్నాడు. అది కూడా బెటాలియన్ వేసుకుని తరుముతున్నాడు. ఒకరోజు బైబిల్లో ఉంది, ఆ రాజు ఆ గుహలోకి వెళ్ళాడంట పొద్దునే. అదే గుహలో వీళ్ళు ఉన్నారు. అంటే మార్నింగ్ ఈజ్ చేసుకోవడానికి పోయినాడు లోపలికి. అక్కడ ఉన్నాడు. అప్పుడు పక్క నుంచి అంటున్నారంట, ఇదిగో నీకు ఒక్కోసారి చెప్పలేదు దేవుడు, నీ శత్రువు నీ చేతికిస్తానే ఇచ్చేశాడు, అదిగో చంపే. సి వాళ్ళందరూ వాక్యాన్ని అంటే చూడ ఎలా ముడిగడుతున్నారు. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్నిటిని అలా మార్చుకోవడానికి ట్రై చేస్తాం మనం, బట్ చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. అప్పుడు దావీదు వెళ్ళాడంట, వెళ్ళి చేసేయగలడు. కానీ ఏమనిపించింది అంటే అతను నిత్యము ధ్యానించిన దేవుని వాక్యం అడ్డొచ్చింది. క్వాలిటీ ఆఫ్ మైండ్ అడ్డొచ్చింది ఆయనకి.
ఎన్నోసార్లు ఇతను ట్రై చేశాడు ఇతను చంపాలని. సౌలు ఎన్నోసార్లు ప్రయత్నించాడు చంపాలని. ఆ రీజన్ పెట్టి అతను చంపేసి న్యాయం చెప్పుకోవచ్చు కదా. నేను మొదలుపెట్టింది ఎవరంట, అతనేగా అని న్యాయం చెప్పుకోవచ్చు. కానీ దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, అతన్ని నేను ముట్టకూడదు. ఇలా కూర్చుంది అది బైబిల్ ఉండి, నీ ఆజ్ఞలేంద అధిక వాంఛ చేత నేను అర్ధరాత్రులు కూడా మేలుకుంటున్నాను. ఎంత ప్రెషర్లో ఉన్నాము, ఎంత ప్రెషర్లో ఉండి అట్లా మాట్లాడడం కాదు క్వశ్చన్. క్వాలిటీ పెంచాలి మీ లైఫ్ది. బిల్డ్ యువర్ సెల్ఫ్ లైక్ దాట్. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎంతకాలం నుంచి కాదు మనం ఉన్నది, ఈ రైట్ నౌ ఎలాంటి లెవెల్ ఆఫ్ క్వాలిటీలో ఉంది మీ లైఫ్. నేను అన్నమాట, స్టార్ట్ చేసినప్పుడు అన్నమాట, అది ప్రవచనము. యేసు ప్రభు వారు చెప్పింది, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అంటే అర్థమేంటో తెలుసా? దెర్ ఆర్ షిఫ్ట్ ఆఫ్ ప్లేసెస్ నౌ. పరిచర్యలో కావచ్చు, దేవుని రాజ్య పనిలో దేవుడు చేస్తున్నాడు, ఇది మనుషులు చేయట్లే. ఎందుకు అంటే గాడ్ ఈజ్ షిఫ్టింగ్ బికాజ్ హీ వాంట్స్ హిస్ వర్క్ టు బి అకంప్లిష్డ్. ఆయన పని ముగించబడాలి. పని ఫోకస్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సెల్ఫిష్ ఫోకస్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఒకవేళ పరిస్థితుల వల్ల, మనుషుల వల్ల నాకు తెలీదు, కానీ దేవుని యొక్క పని పక్కకు పడేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పని ఆగదు అనండి. కానీ నీ ద్వారా ఎలా జరగాలంటే నీ క్వాలిటీ పెరగాలి. ఆమేన్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఇది వయసుతో లేదు, దేంతో లేదు. ఈరోజు నేను మీకు చెప్పే కొన్ని విషయాలు బట్టి మీకు అర్థమవుతుంది. అందుకే సంఘముతో ఆత్మ చెప్తున్న మాట చెవిగల వారు వినుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను మీతో అనేది ఏంటంటే, చాయిస్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చాయిస్ చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 20వ వచనంలోకి వెళ్దాం. అందరు చదవండి కలిసి. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఎంత బాగా ఆయన సజెషన్ ఇచ్చాయంటే, అంటే అక్కడ క్లియర్గా చెప్పేశాడు. ఏంటో తెలుసా? ఏం చాయిస్ చేయాలో కూడా చెప్పేశాడు. చూడండి, దేవుడు మన కోసం చాయిస్ చేయడు కానీ అనండి, నా బదులు దేవా నీ చిత్తం నువ్వే చేయనాయనా, నువ్వే చేయనాయనా, ఇలాంటి రాంగ్ ప్రేయర్స్ చేయడం మానేయండి. ఇది రాంగ్ ప్రేయర్. నీ చిత్తం నువ్వే జరిగించుకున్నాయనా, నీ కార్యం నువ్వే చేయనాయనా. దీని అర్థం ఏంటో తెలుసా? నేను పక్కకు ఉంటాను, నువ్వే చేసుకో అంతాను. అప్పుడు నువ్వెందుకు ఇంకా సహాయం చేయనైనా ఈ ఊత పదం మానేయాలి ప్రేయర్లో. నెంబర్ 1, ఆయన ఆల్రెడీ సహాయం కాదు ఉపకారం చేశాడని బైబిల్లో ఉంది. ఏంటో తెలుసా? మిమ్మల్ని ఆయనతో కూడా లేపి పరలోకపు సింహాసనం మీద కూర్చుని పెట్టుకున్నాడు. ఇంకేం సాయం చేయాలి మీకు? ఇది రాంగ్ ప్రేయర్. సాయం చేయనైనా, నువ్వే చేయనైనా, ఇవన్నీ వేరే వాళ్ళు మీకు అంటించిన రాంగ్ పదాలు ఇవి. ఇది తెలియక అప్పుడు చేస్తే ఇలా పని చేసినాయంటే అది నీ చిన్నపిల్లడు అని దేవుడు పని చేయించాడు అంతే. నీకు ఇంకా తెలివి రాలేదు. ఎంతకాలమైనా అదే అంటే చేంజ్ యువర్ ప్రేయర్. ఆయన నిన్ను పెట్టాడు. ఐ థింక్ లాస్ట్ వీక్ నేను ఈ మాట అన్నాను. చూడండి, ఒక స్కిట్ వేసామనుకోండి, మనం ఒక స్కిట్, దాంట్లో ఒక పాత్రలను ఎంచుకుంటాం కదా. ఆ పాత్రలను ఎంచుకుంటాం, ఎవరి పాత్ర వాళ్ళకి ఇస్తాం. ఆ పాత్ర వాళ్ళు చేయాలి అక్కడ, అవునంటారు కాదంటారు? ఏమండి నా మాటలు అర్థమవుతున్నా? అలా పాత్ర వాళ్ళకి ఇస్తాం. సపోజ్ మనము పర్వతం మీద మోషే ఆ మణుచిన పొదను చూసిన సీన్ ఉందనుకోండి, నువ్వు మోషేని తయారు చేస్తాం. మనం మోషే లాంటి బట్టలు వేస్తాం, మోషేలాగా కనిపించేలా తయారు చేస్తాం, అన్నీ చేసి పెడతాం కదా. ఇప్పుడు ఆ మోషే అతనే, ఆ వ్యక్తి మోషే. ఇప్పుడు ఆయనకి మోషే ఎలా మాట్లాడుతాడో నేర్పిస్తాం, మోషే డైలాగులు ఇస్తాం ఆయనకి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు ఆ పాత్రను పోషిస్తారో వాళ్ళు ఏం చేయాలి?
యాజ్ ఇఫ్ దే ఆర్ మోసెస్, దే హ్యావ్ టు డూ దట్. అప్పుడే కదా అప్పుడు ఆ పాత్ర పండించారంటారు కదా, అది బాగా చేశారంట. ఆ నించోబెట్టిన వ్యక్తి కానీ పక్క నుంచి డైలాగులు వేరే వాళ్ళు చెప్తా ఉంటే అర్థం ఏంటి? నో, దే హ్యావ్ టు లివ్ ఇన్ దట్ రోల్, ఆ ప్లేస్లో కదా. అప్పుడే చూసిన వాళ్ళకి ఏం చేశాడో మోషే అర్థమవుతుంది. నా ఇప్పుడు నాట్ ఓన్లీ మోసెస్, బట్ దేవుడు ఏమన్నా తెలుసా, ఆయన ఏదైతే చేశాడో అది చేసిన దాన్ని ఆ పాత్రలో ఇప్పుడు దేవుడు మన్ని పెట్టాడు. బైబిల్లో ఇంత డీప్ మీనింగ్ ఉంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 17వ వచనం ఏమో తెలుసా, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి, నా నామమున అని ఉంది అక్కడ. దానికి పెద్ద అర్థం ఏంటో తెలుసా, నా ప్లేస్లో అని. అంటే ఈ భూమి మీద, అందుకే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మొదటి 2వ భాగంలో ఏమిటో తెలుసా, ఆయన ఎట్టి వాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా, ఒక క్రైస్తవుడు ఎవరు? ఒక జెన్యున్ బైబిల్ క్రైస్తవుడు, లోకానికి సంబంధించిన డెఫినేషన్ ఉన్న క్రైస్తవుడు కాదు. ఐ డోంట్ కేర్ దట్. దేవుని వాక్యానికి ఉన్న జెన్యున్ క్రిస్టియన్ ఎవరో తెలుసా, దేవుని జీవాన్ని కలిగిన వాళ్ళు క్రైస్తవులు. హూ ఈజ్ అ క్రిస్టియన్? హూ ఆర్ యూ? నాకు మిగతా వాళ్ళ ఒపీనియన్తో సొసైటీ ఎలా అనుకుంటుంది, అదేంటి వాళ్ళు ఎవరు ఫిలాసఫర్స్ ఏమనుకుంటున్నారు, ప్రపంచ జ్ఞానులేమో కూడా మనకు అనవసరం అవన్నీ. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా, ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ ఆయన కుమారులు అవుటకు అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత వచనం ఉంటుంది, వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్ల అయినా కానీ శరీరేచ్ఛల వల్ల కానీ మనిషి పుట్టినవారు కారు. కొంతమంది రాంగ్గా నేర్చుకున్నారు, అందుకే ఇప్పటివరకు వాళ్ళు క్రిస్టియానిటీకి ఎఫెక్ట్ లేదు, వాళ్ళు ఆత్మీయ జీవితానికి ఎఫెక్ట్ లేదు. బట్ ఇఫ్ యు లెర్న్ రైట్, మీరు సరిగా నేర్చుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా, మీరు ఆయన ద్వారా జన్మించారు, క్షయ బీజం నుండి కాక అక్షయమైన దేవుని వాక్యమైన బీజం నుంచి జన్మించారు. అంటే అర్థమేంటి, ఇప్పుడు మీకు దేవుని జీవం ఉంది, ఆయన స్వభావం ఉంది. చెప్పండి, నాలో దేవుని జీవం ఉంది, దేవుని స్వభావం ఉంది, దాని మీద నేను పని చేయాలి. నాట్ ఓన్లీ హిజ్ లైఫ్, హిజ్ నేచర్ ఈజ్ ఇన్ యూ. ఒక కుక్క ఉందనుకోండి, దానికి మొరగడం అనేది ఎవరు నేర్పరు, దాంట్లో ఉంది. ఎందుకంటే అది జన్మించిన దాన్ని బట్టి ఆయనకు ఆ తత్వం వచ్చేసింది. డాగ్ బాక్స్ అంటాం, క్యాట్ మియావ్స్, అంతేనా? వాటి కూతలు, వాటి స్టైల్ ఎక్కడి నుంచి వచ్చాయి? దేనికి జన్మించే వాటి నుంచి వచ్చాయి. మరి నువ్వు దేవునికి జన్మిస్తే నువ్వు దేవుని యొక్క నేచర్ నీలో ఉంది. ఆ నేచర్ గురించి నువ్వు ఎక్సెల్ అవ్వాలంటే, అలా ఆ నేచర్లో ఆ గుణగణాల్లో నువ్వు వృద్ధి చెందాలంటే నువ్వు దేవుని మాట వినాలి, మనుషుల మాట కాదు. అది ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉంది. నీ చేతులకి ఇచ్చాడు దేవుడు, అది ధ్యానించమని ఇచ్చాడు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, నువ్వు ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ల్యాండ్ అని అంటున్నాడు. నేను నీకు ఇచ్చిన ఆ ప్రదేశంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, అంటే నువ్వు రక్షించబడినప్పుడు, నువ్వు తిరిగి జన్మించినప్పుడు నువ్వు క్రీస్తులో జన్మించావు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, క్రీస్తు అంటే ఒక వ్యక్తి, ఒక స్థలం కూడా. రోమా 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కూర్చొని హోంవర్క్ చేయండి. దాంట్లో క్రీస్తు అంటే ఒక వ్యక్తి అనండి, క్రీస్తు అంటే ఒక స్థలం. చెప్పండి, ఇప్పుడు నేను తిరిగి జన్మించినప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చాను. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అంత తిరగనీయకండి వాళ్ళని. ఇంకోసారి అట్లా తిరుగుతూ ఉంటే ఐ విల్ స్టాప్ ద సర్వీస్ అండ్ క్లోజ్ ఇట్ నౌ. సమ్ పీపుల్ ఆర్ నీడ్లెస్గా తిరుగుతున్నారు. ఎస్, ఏమన్నా నేను నేను ఒక వేరే, అందుకే కొలస్సీ 1:13 ఏముంది? 1:13 సీ దాట్ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ నివాసం పేరే, ఆ రాజ్యం పేరే తన ప్రేమ కుమారుడు అంట. మీకు అర్థమైందో లేదు, అలా అర్థం అవ్వాలి. సో మీరు వచ్చిన ప్లేస్ ఏంటో తెలుసా, ఆయన డియర్ సన్ అనే ప్లేస్కి. అందుకే మీరు సాక్ష్యం ఏమో తెలుసా, మీరు ఆయన ప్రియ కుమారులు. చెప్పండి, నేను ఆయన ప్రియ కుమారుని. నీకు ఎవరు ఏమంటే ఎందుకు? దేవుడు నీ కోసం సాక్ష్యం పలికాడు. సేమ్ సాక్ష్యం, ఏ సాక్ష్యం అయితే ప్రభు కొరకు పలికాడో అదే మీకోసం పలుకుతున్నాడు. ఆయన మన కొరకు పలికిన సాక్ష్యం ఏదంటే ఆయన కుమారుని గురించి పలికిందే.
ఏంటది? ఆయనతో ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏమై ఉన్నావు ఇంతకుముందు అనవసరం. వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ నౌ, క్రీస్తులో ఉన్నావు కాబట్టి ఆయన నీ యందు ఆనందిస్తున్నాడు. వావ్. ఇప్పుడు నువ్వు ఎలాంటి ప్లేస్లోకి వచ్చావు? నువ్వు ఆయనలో ఆనందించాలి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయన నాలో ఉన్నాడు, నాలో ఆనందిస్తున్నాడు. నేను ఆయనలో ఉన్నాను, ఆయనలో ఆనందిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు లెర్న్. ఎంజాయ్ గాడ్స్ వర్డ్. ఇలా సహవాసం కూడుకోవడానికి ఎంజాయ్ చేయాలి, దేవుని స్తుతించడానికి ఎంజాయ్ చేయాలి. జస్ట్ వైల్ అగో, కొంచెం క్రితము నేను పాట పాడదాం మనం కలిసాను. మీరు అప్పటికే చాలా పాటలు పాడుండొచ్చు. బట్ వెన్ ఐ సే లెట్స్ సింగ్ టుగెదర్, నేనేం నా టాలెంట్ చూపించుకోవడానికి పాడలేదు నేను. బట్ ఐ సాంగ్. నేను పాడడానికి కారణం ఏంటంటే ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మోర్ నీడెడ్ టు ప్రైజ్ హిజ్ నేమ్. ఆయన నామాన్ని గొప్ప చేయడం అవసరం అనిపించింది. అండ్ యూ షుడ్ జంప్ ఇన్ టు దాట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రియల్ ఇంటెన్షన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లర్న్. సీ, వీఆర్ నాట్ కమింగ్ హియర్ చర్చ్కి మనము ఎంటర్టైన్మెంట్ కొరకు రావట్లేదు. ఈ సర్వీస్లో ఈ విభాగం బాగుండింది, ఈ టైం బాగుండింది, అరే ఈ కార్యక్రమం బాగా జరిగింది అని చెప్పడానికి రావట్లేదు. మనం సర్వ్ చేయడానికి వచ్చాం, మనం పార్ట్ అవ్వడానికి వచ్చాం. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ బెస్ట్ వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఉన్న చోట అది బాగా చేస్తే గాడ్ విల్ టేక్ యూ అప్. పైకి తీసుకొస్తాడు దేవుడు, పై స్థాయికి తీసుకొస్తాడు. నీకోసం సపరేట్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తాడు దేవుడు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ దేవుడు నీకు ఇస్తాడు. సో డూ ఇట్ ఫర్ హిమ్. ఆయన నా కోసం ఇట్లా చేశాడు కాబట్టి నేను ఆయన కోసం ఇలా చేయాలి. హ్యావ్ ఎ ప్లాన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? చాయిస్, 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 చాయిస్. మనం ముందే చేసుకొని రావాలి. నేను వెళ్తున్నాను, ఐ విల్ నాట్ వేస్ట్ 1 minute కూడా. దారంతా కూడా నేను స్తుతిస్తున్నాను. వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి మనం దారిలో వస్తుంటాం, మనం అనుకుంటూ వస్తుంటాం నీవే అద్భుతం దేవా అని కూడా వస్తున్నాం అనుకో. ఆల్రెడీ నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు అదే పాట పాడుతున్నావు, ఎంత ఆనందం అనిపిస్తుంది. హే, అరే మేము సింక్లో ఉన్నాం. లైవ్ చూసి పాడుకుంటూ రాక్కర్లేదు. అంటే ఓకే, అంటే లేట్గా వచ్చినా పర్లేదన్నమాట. ఇప్పుడు కొంతమంది అతి తెలివిగలరు కదా, అతి తెలివిగల వాళ్ళు ఉంటారు. అది కాదు నేను అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సర్వీస్ వచ్చావు, నువ్వు వాళ్ళు ఏం ప్రిపేర్ అని నీకు తెలియదు, బట్ నువ్వు అంటున్నావు వాక్యం ఏం చెప్తారో తెలీదు, బట్ యు ప్రేడ్ సో మచ్. కొంతమంది వచ్చి సాక్ష్యం చెప్తుంటారు, నేను రాత్రే దేవుడు నాకు చూపించాడు ఇదే వాక్యం చెప్తాడు అయ్యగారు అని. అంటే వీళ్ళతో సరిపోయింది, వీళ్ళు దొరికినారు, ఇంకా అయ్యగారు ఆగడు, అలాగారు అని తిట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. బట్ దట్ దే ఆర్ నాట్ లయింగ్, దే ఆర్ సేయింగ్ ట్రూత్. అసలు నో వేర్ కనెక్షన్ ఎన్నిసార్లు జరుగుతుందో తెలుసా? నేను ఎన్నిసార్లు, వెదర్ నేను బిఫోర్ సర్వీస్ అంతకుముందు సర్వీస్, నేను ఒక విషయాన్ని బోధిస్తాను. ద మూమెంట్ ఐ గో, నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఐ ఓపెన్ ప్రాఫెట్ గారి సర్వీస్ ఓపెన్ చేసి పెడితే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆయన మాట్లాడుతుంటాడు. నాకు అనిపిస్తుంది, ఓ మై గాడ్, ఆ జాయ్కి వెల కట్టలేము తెలుసా. నాకు ఆ సర్వీస్ తెలియదు, ఆ టైటిల్ తెలియదు, బట్ వెన్ ఐ ఓపెన్ దట్ ఐ సీ ద సేమ్ థింగ్. నేను లాస్ట్ వీక్ విన్నాను, నేను అంతకుముందు వెనస్డే సర్వీస్లో అన్నాను, నేను ఇట్లా ప్రవచించాను, ఏదైతే నేను చంపడానికి వస్తుందో దాన్ని నువ్వే చంపేయాలని అని నేను అక్కడ సూపర్ న్యాచురల్ సర్వీస్లో పలికా. నాకు తర్వాత మా రాజ్ చెప్తున్నాడు, ఈరోజు సర్వీస్ పేరే అది పెట్టారు. అండ్ అక్కడ సూపర్ న్యాచురల్ సర్వీస్లో నేను సాతాన్ గురించి మాట్లాడి కొన్ని విషయాలు చెప్పాను. బట్ ఆ సర్వీస్ ముందే కూడా ప్రీచ్ చేయబడలేదు అయినా. బట్ స్టిల్ వెన్ ఐ సెడ్ దట్ తోటలో సర్పం కాదు అది, మెరుస్తున్నది, ఇట్స్ లైక్ డిస్క్రిప్షన్ అని ఏదో కొన్ని విషయాలు నేను అక్కడ సర్వీస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ. అండ్ సండే హోల్ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇస్తున్నాడు. హౌ కమ్ వీ బోత్ స్పోక్. గాడ్ ఈజ్ మై టెస్టిమనీ, వీ హ్యావ్ ద సేమ్ స్పిరిట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు ఆ జాయ్ తెలిస్తే మీరు వదలరు దాన్ని. యూ విల్ లివ్ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వరల్డ్. అన్నీ అడ్వాన్స్గా ఉంటారు మీరు. అప్పుడు మజా వస్తుంది. వేరే వాడికి టైం ఉండదు, నష్టాలకు టైం ఉండదు మీ జీవితంలో. హల్లెలూయా. కంప్లైంట్స్కి టైం ఉండదు, కృంగిపోవడానికి టైం ఉండదు. ఎందుకంటే యు ఆర్ ఎంజాయింగ్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ లైఫ్.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా నువ్వు కూర్చొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బాధపడతారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. దట్ ఈస్ ద బెస్ట్ టైం ఎవరు నేను పట్టించుకోకపోవడం. యు ఆర్ నాట్ డిసడ్వాంటేజ్, యు ఆర్ అడ్వాంటేజ్డ్. చెప్పండి, ఎవరు నన్ను పట్టించుకోకపోతే అది మంచి టైం నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసు, అందరూ వాళ్ళని పట్టించుకుంటూ తిరిగినావు. ఎవరు నేను పట్టించుకోకపోతే ఇప్పుడు నీ సంగతి నువ్వు పట్టించుకో, దేవుని సంగతులు పట్టించుకో, నీ పరిచయ గురించి పట్టించుకో, నీ జీవితానికి ఉన్న పర్పస్ గురించి పట్టించుకో. పక్కన వాళ్ళు చెప్పండి, అర్థమైందని అడగండి. ఎవరైతే నీ వైపు తిరగలేదో ఆల్రెడీ డేంజర్. హే, చాలామంది ఉన్నారు ఇట్లా సిస్టమ్ని తిట్టేవాళ్ళు, కంప్లైంట్స్ చేస్తున్న వాళ్ళు, అసలు అన్నీ తప్పని, మొత్తం అసలు దీన్నే రద్దు చేస్తే అయిపోతుంది అనుకునే వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు, టైం వేస్ట్ చేసేటోళ్ళు. కానీ కొంతమంది అన్నీ వాళ్ళకి పట్టిందన్నట్టు పనిచేస్తుంటారు. అదొక జీవిత సత్యం. ఏంటో తెలుసా, చాలా కొంతమంది చేస్తున్నారు, చాలామంది కొంచెమే చేస్తున్నారు. అన్నమాట. అర్థమైందా? ఏమన్నా నేను, కొంతమందికి అన్ని పనులు అలాగే పడతాయి. ఇంకా వాళ్ళు చేస్తుంటే పక్క నుంచి అంటారు, వీళ్ళకే ఎందుకు ఇవ్వాలా, వీళ్ళే ఎందుకు చేయాలా అంటుంటారు మళ్ళీ పక్క నుంచి. అవి పడుగుతూ మళ్ళీ చేస్తుంటారు. కొంచెం చాలామంది కొంచెమే చేస్తుంటారు. అని దేవుడు వాక్యం దానికి అట్లయితే అందరికి పంచండి అని ఏం చెప్పలే. వాక్యం ఏమో తెలుసా, కలిగిన వాడికి ఇంకా ఇవ్వబడుతుంది, లేని వాడి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అసలు నువ్వు చేయడానికి నిన్ను ఎవరైనా నోటీస్ చేయడం ఆ రీజన్ అయితే వేస్ట్. నువ్వు చేయడానికి నీలో ఉన్న ప్యాషన్ కారణమైతే ఎవ్వరి కోసం ఆగవు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నథింగ్ కెన్ స్టాప్ యూ. ఎంతమంది మొండికేసి వ్యతిరేకించినా వాటన్నీ దాటుకొని పైకి వెళ్తాను. హల్లెలూయా. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? నో, యు మస్ట్ లెర్న్. చాయిస్ చేయాలా. నేను నిర్ణయించాను, నేను ఎంచుకున్నాను, నేను వెనక్కి వెళ్ళను. ప్రభు అన్నాడు, నాగటి మీద చేయి ఉంచి వెనుక చూచేవాడు నాకు పాత్రుడు కాదన్నాడు. వన్స్ యూ స్టార్ట్ యువర్ థింగ్స్ యూ కెనాట్ లుక్ బ్యాక్. నువ్వు వెనక్కి చూసినావంటే అర్థం ఏంటి? నువ్వు ఎన్నైనా కంప్లైంట్ చెప్పు దానికి, నీ దృష్టిలో బలమైన రీజన్ చెప్పు. నో, నాన్ సెన్స్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేసావు, ఎవరి కోసం చేసావు? మరి దేవుని కోసం చేసావు అంటే మరి ఎందుకు ఆపేసావు? నోటీస్ రాలేదనే కదా, ఎవరు పట్టించుకోలేదనే కదా. అంటే నీ ఒరిజినల్ ఇంటెన్షన్ ఏముండింది? ఎవరైనా నన్ను చూడాలని. సో ప్లీజ్ చెక్ యువర్ చాయిసెస్. అందుకే అంటున్నాడు, నేను ఇచ్చిన నీకు. అందుకే నువ్వు ఎక్కడున్నావు? యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు బికమ్, నువ్వు ఆ దేవుని రాజ్యంలో ఉన్నావు. మా రాజ్యంలో అందరూ ఇలాగే ఉంటారు. సహించడం మాకు అలవాటు, ప్రేమించడం మాకు తెలుసు, క్షమించడం మాకు తెలుసు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన అంటున్నాడు ఆ ద్వితీయోపదేశ దాంట్లో 3:30-20 ఏముంది? నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు. నౌ హి ఈస్ షోయింగ్ టు సమ్ ఎగ్జాంపుల్. నీ పితరులు చేసిన ప్యాటర్న్ చూడు. నువ్వు వాళ్ళు ఏం చూస్ చేసుకున్నారు, దానివల్ల ఏమొచ్చిందో చూడు. అంటే వాళ్ళు చూస్ చేసుకున్న దానికి వాళ్ళకి సవాళ్ళు రాలేదా? వచ్చాయి. కానీ ద థింగ్ ఈస్ దే హ్యావ్ చూస్ లైఫ్. వాళ్ళు జీవాన్ని కోరుకున్నారు. నీకు అర్థం కాకపోతే చెక్ దోస్. మాదిరి చూడు, పరిశుద్ధుల మాదిరి చూడు, అందరిది కాదు. మన ముందున్న వాళ్ళ మాదిరి చూడాలి, మనకు వాక్యం బోధించే వాళ్ళ మాదిరి చూడాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును. ముఖ్యం ఏంటంటే నీకు ప్రాణానికి ఆధారం నేను అయి ఉండాలి. అంటే నీ హోల్ ఇంటెన్షన్స్, నీ ప్రతి పరిస్థితికి, నీ చాయిస్ వెనకాల కారణం నేను ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అది నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. ఆయనే నీ ప్రాణంకి ఏంటంట? దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. మనం ఎలాంటి తరంలో ఉన్నాము? ర్యాప్చర్ జరిగే తరంలో ఉన్నాం. హలో చెప్పండి, ఏ తరంలో ఉన్నాం? ఎత్తబడ్డాం, సంఘం ఎత్తబడే తరంలో ఉన్నాం.
మనం చావలేం. ర్యాప్చరే మన ఆపగలదు, ఇంకేది ఆపలేదు మన. ఎందుకు కృంగిపోతాం మనం? దేనికి కృంగిపోతున్నారు మీరు? ఏదైనా ఒక పరిస్థితి వచ్చిందనుకో, మీకు ఏదైనా ఒకటి ఉందనుకో, అనాలి నేను ఆగాను దీనికి. ఎందుకు? నేను చాయిస్ చేసుకున్నాను. ఏంటో తెలుసా? నేను దేవుని నాకు ఆధారంగా చేసుకున్నాను. 91 కీర్తన అంటే మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకున్నాను. ఆయనే నా కోట. ఇంకా అక్కడికి వెళ్తే కానీ కనపడదా వాక్యం? ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి నేను, వేరే వాళ్ళు చెప్పడం కాదు, నేను, ఇట్స్ మై పర్సనల్ టెస్టిమనీ, నేను చెప్తున్నాను. మా అయ్యగారు చెప్పినందుకు కాదు. నాలో దేవుని జీవం ఉంది అంటాడు మా అయ్యగారు, అంటాడు కాదు, నాలో ఉంది. కొంచెం బాగాలేదు, ఏమోలా, నాలో దేవుని జీవం ఉంది. దీని బలహీనతకు తావలేదు. నీ కాళ్ళు లేపలేకపోయావు, ఈ కాళ్ళలో దేవుని జీవం ఉంది, బలహీనతకు తావలేదు. కొంచెం లేపు, కొంచెం వస్తుంది. రాలేదనుకో, మళ్ళీ నా కాళ్ళలో దేవుని జీవం ఉంది, ఈ కాళ్ళు నాది కాదు దేవుంది, మళ్ళీ కొంచెం వచ్చేస్తుంది పైకి. నో, ఇఫ్ యు ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్, కీప్ మేకింగ్ ఇట్ వర్కింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు ఈరోజు? ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? అంతేగాని నాకు బాగాలేదు అని నేర్చుకుంటూ కూర్చోవద్దు. చేంజ్ ఇట్ నా చాయిస్. నేను చాయిస్ చేసుకున్నాను. ఏంటో తెలుసా? నేను చావను, నేను సజీవుడినే, యెహోవా క్రియల్ని ప్రకటిస్తాను. ఐ చోస్ టు ప్రొక్లెయిమ్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్, సో ఐ షల్ నాట్ డై. చాయిస్ అది కూడా. అదేంటి? ఎందుకు చావనన్నాడు? 118:17 చాయిస్ చేశాడు. ఏంటో తెలుసా? దేవుని క్రియలను ప్రకటించడానికి. నన్ను బతికించు ప్రభువా, నీ క్రియలను ప్రకటిస్తాను. నన్ను బ్రతికించు. రాంగ్ ప్రేయర్. ఏం ప్రేయర్ అది? నీ చిత్తం, నీ బతికిస్తే నీ సేవ చేస్తా, నువ్వు తీసుకుంటే తీసేసుకో. నో, ఇది గుడ్ ప్రేయర్ అనుకుంటున్నారా? నో. అప్పుడు నిజంగా వెళ్ళిపోయారు అనుకోవాలి. ఏమనుకోవాలి అప్పుడు? దేవుడు చూసావా, దేవుడే తీసేసుకున్నాడు. మంచిగా ఉన్న వాళ్ళు లాగేసుకున్నాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఉన్న వేస్తే. ఎందుకంటే వాళ్ళు ఇంకా నలుగురికి అదే నేర్పిస్తారు. బట్ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో దేవుడు చూస్తున్నాడు. హూ కెన్ లెర్న్ హిమ్ ప్రాపర్లీ. మూలిగే వాళ్ళు కాదు, ఏడ్చే వాళ్ళు కాదు. ఇట్లాంటి వాళ్ళు చాలా దొరుకుతారు ప్రపంచంలో. కానీ నాలాంటి వాళ్ళు అన్ని చోట్ల దొరకరు. మీ గురించి చెప్పుకోవడానికి ఎందుకు భయపడతారు మీరు? చెప్పండి, నేను స్పెషల్ అని చెప్పండి. దేవుడు నాలో ఒక గొప్ప మహిమైశ్వర్యాన్ని పెట్టాడు, నిధిని పెట్టాడు. నిధి ఏం పెట్టాడు మనలో దేవుడు? తెలుసా మీకు అది? 2 కొరింథీ 4:7 ఉంటుంది ఈ మాట. హే, కొంతమంది నిద్రపోయినట్టు నాకు కనబడితే మీ పని అయిపోతుంది ఈరోజు. మంచి భోజనం పెట్టి పంపిస్తాం మీకు. కొంతమందికి అర్థం కాదు. హే, అందుకోసం వచ్చిన వాళ్ళకి అట్లాగా ఉన్నాడు. కానీ వాక్యం ఉన్న వాళ్ళకి వాక్యం కావాలి. ఆమేన్. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హే, దేవుడు ఏం పెట్టాడు? మంటి. చెప్పండి, నా శరీరం లోపల గొప్ప నిధి ఉంది. మీరు ఓపెన్ చేయని నిధి చాలా ఉంది నీలో. నువ్వు కనుక్కొని నువ్వు ఉన్నావు లోపల. అది కనుక బయటకు వస్తే, అసలైన వర్షన్ బయటకు వస్తే నీలో అసలైనది, అప్పుడు వస్తుంది మజా జీవితానికి. హల్లెలూయా. అప్పుడు నీకే కాదు, అనేకులకి సహాయం అవుతుంది. అది ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు ఈరోజు? అది కేవలం దేవుని వాక్యం చేయగలదు. దేవుని వాక్యం నిన్ను అలా బయటికి తేగలదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యం అనే అర్థంలో చూడండి. ఎనీవే, సో నేను మీకు చూపించాను. అంటే ఆయన ఏమంటున్నాడు? నా ఆశ అయితే నువ్వు చాయిస్ జీవాన్ని చేయాలి. కానీ నేను నీకోసం చాయిస్ చేయలేను అంటున్నాడు. ఏమన్నాడు? ఐ కెనాట్ చూస్. దేవా నువ్వే చెయ్యి. రాంగ్. అందుకే స్టాప్ డూయింగ్ దాట్. ఐ చూస్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ వాక్యం చెప్పినట్టుగా నేను చూస్ చేసుకుంటాను. జీవాన్ని చూస్ చేసుకుంటాను. ఐ షల్ లివ్. నేను జీవిస్తాను, నో మ్యాటర్ వాట్. ఎందుకు జీవిస్తాం? ఎందుకంటే
నేను ఏ ప్రదేశంలో అయితే ఉన్నానో ఆ గొప్పతనాన్ని చాటడానికి, ఏ జీవితం జీవిస్తున్నానో ఆ జీవిత గొప్పతనాన్ని చాటడానికి, దేవుని గుణాతిశయాన్ని ప్రకటించడానికి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ అందుకే అంటున్నాడు ఏంటో తెలుసా, మీరు ఉన్న చోట దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, వాళ్ళు ఆ ప్రదేశానికి దేవుడు నడిపిస్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళకి ఇచ్చి ప్రవేశింపజేస్తా అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అది మంచిదో కాదు, అది మంచిదో కాదు, అది మంచిదో కాదు. మంచిదో కాదో అంటే ఎందుకు వచ్చావు ఇంత దూరం? మరి ఎప్పుడైనా మీరు వింటారా చాలా కాలం దేవుని ఎరిగి మధ్యలో వదిలేశారని? అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు బయటికి? హెబ్రీ పత్రికలు అలాగే రాస్తాడు, ఇలాగ పోయేటట్లయితే అనుభవపూర్వకంగా సత్య మార్గం తెలుసుకోకపోవడమే మంచిది. కొన్నాళ్ళు వచ్చిన తర్వాత కనబడకుండా పోతారు. ఎందుకు పోయారంటే, ఏమో మాకేం అర్థం కాలే, మాకేం పని కాలే. నీ అనుకున్న పని ఏంటి అసలు? ఎవరికి తెలుసు నువ్వు అనుకున్న దాని వెనకాల ఎంత ప్రమాదం ఉందో? నీకు మేలు కనిపిస్తుంది కానీ దానివల్ల ఎంతమందికి నష్టం ఉందో. అట్లా అవసరం లేదు, నాకు జరిగితే చాలు. కొంతమంది గుర్తుంచుకోండి, నో రైట్ పర్పస్, లేకపోతే లాభం లేదు. విసుకొస్తుంది ఇక్కడ కూర్చొని. ఇంతకంటే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కూర్చోడానికి సండే రోజు కదా. ఎందుకు చూస్ చేశాం నేను ఇక్కడ? ఓన్లీ రీజన్, ఇఫ్ యూ దీంతో మీరు కనెక్ట్ అవుతే అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీలోంచి ట్రెజర్ బయటకు వస్తుంది. అది రావడం ప్రారంభిస్తే అది మీకే కాదు, మీతో ఎవరెవరు టచ్ అయితే వాళ్ళందరికీ మేలు చేస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ మీరు వచ్చాక స్టార్ట్ చేయలేదు నేను ఎక్స్పెరిమెంట్ టీచింగ్. దేవుడు నాకు ఏం నేర్పిస్తే అది మీకు చెప్పడం ప్రారంభించాను. మీరు వచ్చారు దానికి, మీరు వచ్చారు కాబట్టి చెప్పడం కాదు నా పని. ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. సో మరి మీకు ఎప్పుడు పనిచేస్తుంది అది? మీరు దీన్నే పట్టుకొని చెప్పడం ప్రారంభించినప్పుడు పనిచేస్తుంది. హల్లెలూయా. వెన్ యూ స్టార్ట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్, మొదట నువ్వు చెప్పలేకపోతే చెప్పేదానికి సహాయం చేయాలి. తర్వాత నీలో అది స్థిరపడుతుంది. అప్పుడు నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తావు, మొదలు పెడతావు, చెప్పే కొద్దీ దాంట్లో షార్ప్గా తయారవుతావు. ఆ తర్వాత ఏమో తెలుసా, నువ్వు డిమాండ్గా మారుతావు. హల్లెలూయా, ఆమేన్. కానీ నువ్వు పట్టుకోవాలి. ఏంటి నీ తండ్రి దగ్గర దొరికింది నీకు పని పట్టుకోవాలి. వాట్ డిడ్ యూ గాట్? ఇప్పుడు వెన్ యూ సే, దేవుడు ఎవరిని కూడా పార్షియాలిటీతో చేయడు. అంటే ఈయన గొప్పతనానికే చేసినాను, ఈయన నష్టానికి చేసినాను అని చేయడు. కానీ బైబిల్లో కొంతమంది తెలివిలో చదివి అలాగే చూశారు. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు తీసంటే దేవుడు వీళ్ళని ప్రేమించాడు, వీళ్ళని ద్వేషించాడు అంటే దేవుడే ముందే చాయిస్ చేస్తే వీళ్ళు ఎదగాలని, వీళ్ళు ఎదగద్దని, ఇంకేముంది మనకి అనుకుంటారు. అసలు రాంగ్ మైండ్ సెట్ అది. దాని వెనకాల వెళ్ళి కేస్ స్టడీ చేస్తే తెలుస్తుంది మనకి. అవునా కదా? బైబిల్లో ఎప్పుడైనా ఎలా జరిగిందండి? ఈరోజు మెసేజ్లో అసలైన థీమ్లోకి వెళ్తున్నాం మనం. బైబిల్ ఎప్పుడైనా ఎలా చేయాలంటే, వాస్తవానికి తండ్రిది ఏదైతే ఉందో అది పెద్ద కుమారుడికి చెందాలి కదా. ఎవరు చెందాలి? జ్యేష్ఠ కుమారుడికి చెందాలి. బైబిల్ ఏముందంటే, దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏమనంటే, ఒక ఆస్తి ఉందనుకోండి ఆ తండ్రిది, అది ఏం చేస్తాడంట, పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వాటాలు ఇస్తాడు. అప్పుడు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే ఆస్తిని 5 భాగాలు చేస్తాడు, 4 చేయడు. అప్పుడు ఎందుకంటే అందరి పిల్లలకి ఒక్కొక్కటి ఇచ్చిన పెద్ద కుమారుడికి 2 పాళ్ళు ఇస్తాడంట. పెద్ద కుమారుడికి ఎంత ఇస్తాడు? 2 పాళ్ళు. ఎందుకు అని అంటే, ఆ పెద్ద కుమారుడు లేదా అతని ఫస్ట్ బార్న్ అంటే ఏంటో తెలుసా? తనకున్న ప్రతి ఆశ, ప్రతి గురి, ప్రతి దానికి మొదట ప్రోడక్ట్ అతను. అందుకే అంత స్పెషల్ ఫస్ట్ బార్న్ అంటే. కానీ బైబిల్లో మనం ఎప్పుడు చూసినా ఫస్ట్ బార్న్లు అందరూ ఫెయిల్ అయినారు. అంటే స్పిరిచువల్గా ఫస్ట్ బార్న్ ఎవరు? మొదట పుట్టిన వాళ్ళు కాదు, మొదట చర్చకు వచ్చిన వాళ్ళు కాదు. ఎవరైతే తండ్రి యొక్క ఉద్దేశానికి ఫస్ట్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ బార్న్. నాకు అనవసరం, ఐఎమ్ రెడీ టు బి కంట్రోల్డ్ బై మై ఫాదర్. అకౌంటబుల్గా ఉంటాను నా తండ్రికి, నేను లెక్క అప్పచెప్పేలాగా ఉంటాను, చెప్పింది చేస్తాను, చెప్పింది వింటాను అని ఉంటారు చూడు, వాళ్ళు ఫస్ట్ బార్న్. నా ఇష్టాలకి తిరిగేటోళ్ళు కాదు.
నాట్ బికాజ్ కొంచెం కొంతమంది అనొచ్చు, అంటే ఫర్ ఎ గుడ్ సేక్ అనొచ్చు, మీరందరూ ఇప్పుడు వచ్చారు, మేము ఎప్పటి నుంచో ఉన్నాం తెలుసా అయ్యగారి దగ్గర. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు కాదు క్వశ్చన్, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఎంత ఐ కెన్ డిపెండ్ ఆన్ యూ అండ్ గివ్ యూ సంథింగ్ అండ్ ట్రస్ట్ ఆన్ యూ. నేను ఆగు అంటే ఎవరు ఆగుతారు? కొన్నిసార్లు కొంతమంది ఎలా అయిపోతారంటే ఇంకేం చెప్పలేమండి వాళ్ళకి అంటారు. ఎప్పుడైనా విన్నారా ఇలాగా? అమ్మో ఆమెకి ఏం చెప్పలేము, ఆయనకేం చెప్పలేము. నేను నాతో అంటుంటాను ఆయనకేం చెప్పలేము అంటే ఇంకా నాకు కూడా ఇండైరెక్ట్ చెప్తుంటారు, అయ్యగారు ఆయనతో ఏం చెప్పకండి, ఆమెతో ఏం చెప్పకండి. దే ఆర్ నాట్ ఫస్ట్ బోర్న్స్, దే ఆర్ జస్ట్ చిల్డ్రన్. బట్ బికమ్ ఏ ఫస్ట్ బోర్న్ ఇన్ ద స్పిరిట్. మొదట వాళ్ళు అవ్వాలి మనం ఆత్మలో. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఫస్ట్ బోర్న్స్ నచ్చక కాదు దేవుడు చెప్పింది. మొదటివారు కడపటి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేదని కాదు. మొదటి వాళ్ళంటే అర్థమే తెలుసా? అన్నిటికీ ముందు ఉండేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు పుట్టింది చివరగా, వచ్చింది నిన్నే అయినా చర్చ్కి, 6 నెలలు అయినా నువ్వు వచ్చి చర్చ్కి. బట్ వెన్ యూ కమ్ ఫర్ ద విజన్, దర్శన విషయంలో ముందున్న వాళ్ళు ఫస్ట్ బోర్న్స్. బైబిల్లో దేవుడు అది నేర్పించాడు, లెసన్ నేర్పించాడు. ఏంటో తెలుసా? చాలామంది ప్రవక్తలు ఉన్నారు ఏలియా దగ్గర, వదిలేసినారంట. కానీ ఎలీషా వచ్చి వదలలేదు. గిల్గాల్లో వదలలేదు, బేతేల్లో వదలలేదు, ఎరికో దగ్గర వదలలేదు, యోర్దాన్ దాటాల్సి వచ్చినప్పుడు కూడా వదలలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు ఫస్ట్ బోర్న్, హూ విల్ నాట్ లీవ్ ఎనీ టైమ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనలో ఉన్నది చెక్ చేయబడుతుంది, టెస్ట్ చేయబడుతుంది. సో దాని గురించి నేను ఈరోజు మీతో ఎక్కువగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఐ విల్ షో యూ. బైబిల్లో మనం వెళ్దాము, ఆదికాండం 49వ అధ్యాయం. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్, మీరు అర్థమవుతుంది. హల్లెలూయా. ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, గుర్తుంచుకోండి, యాకోబు గారు అంటే ఇజ్రాయెల్, ఆయనే. హీఈస్ ఎ ప్రాఫిట్, ఆయన ఒక ప్రవక్త, ఆయన దైవజనుడు, ఆయన కీ హోల్డర్ ఆఫ్ అబ్రహాం బ్లెస్సింగ్స్. ఆయన ఎవరు? అబ్రహాం బ్లెస్సింగ్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తన పిల్లల్ని పిలిచి చెప్తున్నాడు, బాబు రాబో దినాలు నీకు సంభవించబోయే మీకు చెప్తాను, అకార్డింగ్ టు మై స్టడీ ఆఫ్ యూ. నేను అందరి గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు, టైం సరిపోదు. బట్ స్టార్ట్ చేద్దాం మనం చదివి. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయము బలాతిశయమును నీవే. నీళ్ళ వలె చంచలుడివై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకెక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకెక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. ఇంకా మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడాను. దెన్ విల్ టాక్ అబౌట్ అనదర్ పర్సన్. ఇట్ ఈస్ జోసెఫ్. ఎన్నో వచ్చిన అది 22. సరే, మనం అది మాట్లాడక ముందు ఫస్ట్ ఈయన చూద్దాం. రూబేన్ ఏం జరిగిందంట? నీవు నా పెద్ద కుమారుడవు. ఎవరు నువ్వు? పెద్ద కుమారుడు. ఎంత బాగా చెప్తున్నాడు కదా. అంటే నాకున్న అన్నిటికీ ఫస్ట్ పుట్టింది నువ్వే. నేను చెప్పే ప్రతి మాట మీకు అర్థమైతే ఎంత బాగుండు. అంటే అర్లీగా దేర్ ఈస్ ఎ డిఫరెంట్ ఎక్సైట్మెంట్. బైబిల్లో 127 కీర్తనలు కూడా యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. అంటే అర్థమే తెలుసా? వెన్ ఇన్ ద రైట్ టైం ఒకరు పుడితే రైట్ టైంకి నన్ను చేతికి వస్తారనుకుంటాం కదా. మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఒక 25 సంవత్సరాలు అప్పుడు పెళ్ళైంది అనుకోండి, వాళ్ళప్పుడు 26, 27 ఉన్నప్పుడు పిల్లలు కన్నారనుకోండి, ఫస్ట్ సంతానం కన్నారనుకోండి, వాళ్ళు బలంగా సుమారు 50 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇంకా పనులు చేస్తుంటారు కదా వాళ్ళు. బై ద టైం మీరు ఇంకా వర్క్ చేస్తున్నప్పుడే మిగతా వాళ్ళు ఏమైపోతారు? ఆ పెద్ద కొడుకు కూడా పనిలోకి వచ్చేస్తాడు. ఒకవేళ బిజినెస్ ఉందనుకో వాళ్ళకి, వీళ్ళు ఆ బిజినెస్ని టేక్ ఓవర్ చేయడానికి వస్తారు. సో అందుకే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎవరి మీద పెడతారు? ఆ పెద్ద కుమారుడు మీద పెడతారు. అంటే అర్థం ఏంటి?
ఎప్పుడైతే మనం ఎర్లీ డేస్లో ఉంటామో, ఎర్లీ డేస్ మనం ఎప్పుడైతే మన విజన్ అప్పుడప్పుడు మొదలు పెడతామో, చెప్పడం మొదలు పెడతాం, ఆ దినాల్లో ఎవరు పట్టుకుంటారో వాళ్ళ మీద మనసు వస్తుంది అనుకుంటే వాళ్ళ మీద ఎక్కువ పని చేస్తాం, ఎక్కువ కష్టపడతాం, ఎక్కువ దారపోస్తాం. ఆయన అంటున్నాడు, రూబేన్ నువ్వు ఎలాంటి టైంలో పుట్టావంటే నాకు అత్యంత బలం ఉన్నప్పుడు, నేను ఒక ఫోకస్లో పనిచేస్తున్నాను, అప్పుడు నువ్వు ఫస్ట్ బాండ్, నాకు నా బలం నువ్వే. నువ్వు సమ్టైమ్స్ మినిస్ట్రీలో కూడా మనం చూస్తాం, ఆది దినాల్లో కష్టపడుతుంటే దైవజనుడు ఆయన నమ్మి వచ్చిన వాళ్ళు ఎంత ఇంపార్టెంట్. కొన్నిసార్లు చాలా ఇక్కడే కాదు, ఏ పరిచర్యలోనే పోండి, నేను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీస్ కూడా నేను చూశాను. వెరీ రేర్, కొంతమందే ఉంటారు మొదటి నుంచి ఉన్నోళ్ళు. వై? బైబిల్ సేస్ దట్ మొదటి వారు. బట్ మీరు అనుకోదు అయితే మొదటి నుంచి ఉన్న వాళ్ళం మేము ఊడిపోమని నేను చెప్పట్లేదు. మీరు మొదటి నుంచి ఎలా ఉన్నారో అదే మైండ్తో ఉండాలి ఈరోజు కూడా. అందుకే బైబిల్ ఒక మాట, మొదటి ప్రేమ వదిలేద్దని ఉంది. ఈరోజు నేను హృదయాలతోనే మాట్లాడుతున్నాను. ఇది గుచ్చితే మిమ్మల్ని మారుస్తుంది, మంచిది గుచ్చని మెసేజెస్ ఏది మంచిది కాదు. మీరు ఆశ్చర్యపోయే లోపల వెనకాల నుంచి వచ్చి కొంతమంది ముందుకు వెళ్ళిపోతారు. అదే జరిగింది. రూబేన్తో అంటున్నాడు, రూబేన్ యు ఆర్ మై స్ట్రెంగ్త్. నా నిండు బలంలో ఉన్నప్పుడు నేను కన్నాను. నేను మీరు మామూలుగా పిల్లలు ఉన్న వాళ్ళు తెలుసు కదా, ఫస్ట్ పిల్లలకి ఎంత 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 టైం దొరుకుతుంది, ఎంత శ్రద్ధ దొరుకుతుంది. నెక్స్ట్ వాళ్ళు కనగానే లైట్ అలవాటైపోతాయి అన్నీ, కాబట్టి నడుస్తూనే ఉంటాయి అన్నీ. కానీ ఫస్ట్ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. Now I have also taken my hurts by the first childs in my ministry. But I am telling you, but ఆ డిజైర్ వేరేనే ఉంటుంది కదా, ఆ ఇన్పుట్స్ వేరేనే ఉంటాయి. బట్ హీ సేస్ నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తిను, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. నీల వలె చంచలుడివై నీవు అతిశయము పొందవు. ఆ ప్రాబ్లం ఏంటంటే నీ బలం కాదు, నీ మైండ్ సెట్, నువ్వు స్టేబుల్గా లేవు. నువ్వు ఎలా ఉన్నావు? చంచలుడుగా ఉన్నావు. ఎప్పుడు ఎట్లుంటావు ఎవరికి తెలియదు. అది కూడా ప్రాబ్లమే. కొన్నిసార్లు మనం నేర్చుకుంటూ ఎదుగుతున్నప్పుడు నేర్పిస్తూ ఉంటాం కదా, అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు తర్వాత, ఐ హ్యావ్ సీన్ పీపుల్ విత్ మీ లైక్ దాట్. అప్పుడు నేను ఎదుగుతున్నాను, బట్ ఐ వాజ్ సో ఈగర్ టు టీచ్ దెమ్. ఆయన అంటున్నాడు కదా, నేను కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను నా పరిస్థితుల్ని. మీకు తెలుసు కదా, గో టు హిజ్ మైండ్. ఆ యాకోబు గారి మైండ్కి వెళ్తే, హీ వాజ్ వర్కింగ్, అక్కడ పనిచేస్తున్నాడు అలా మామ దగ్గర కదా. ఆయన తన ఐడెంటిటీని ఎత్తుక్కుంటున్నాడు. అప్పుడు అతను ఎవరు అసలు? అబ్రహాం కుమారుడు. మనవడు అంటే అవనొక్కలే, వంశీయుడు అంటే కుమారుడు అనొచ్చు. ద గ్రేట్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయన మీద. బట్ ఎట్లా ఉన్నాడు అక్కడ? తంటాలు పడుతున్నాడు, తన ఐడెంటిటీ తనే ఎత్తుకుంటున్నాడు. అలాంటి టైంలో కన్నాను నిన్ను. ఏమని అనుకోను కన్నాను? ఏంటో తెలుసా? నా బలమంతా నీ ద్వారా కనిపిస్తుంది అని. బట్ వాట్ డిడ్ యూ డూ? యూ క్లైంబ్ అప్ టు మై బెడ్ టు డిఫైల్ దట్. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ స్టిల్ ఆయన అంటున్నాడు, అదేంటి? ఆయన చెప్పించట్లేదు ఆ కుమారుని, నువ్వు మంచోడివి కాదు అని చెప్పట్లేదు. నీ గుణం అట్లాంటిది, నీకున్న ప్రివిలేజ్ నీ మైండ్కి తీసేసింది. కొన్నిసార్లు కొంతమంది అంటారు కదా, మేము మొదటి నుంచి ఉన్న మమ్మల్ని పట్టించుకోవట్లే అంటారు. అదే ప్రాబ్లం. మొదటి నుంచి ఉన్నదికి నీకే ఎక్కువ బాధ్యత ఉంది. మొదటి నుంచి ఉన్నప్పుడు నీ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది, నువ్వు ఎక్కువ అవైలబుల్ ఉంటావని. కానీ మొదటి నుంచి ఉన్నది అలగడానికి కారణం అవ్వకూడదు. అండ్ ఆల్సో ద మేజర్ బాధ్యత ఏంటి పెద్దవాళ్ళంటే? టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ అదర్స్, కింద వాళ్ళని. కానీ వాళ్ళని తోసేయడం కాదు. అని అంటున్నాడు, నీ కోసం, నీ స్వార్థం కోసం నువ్వు నన్నే దాటేసావు, నా చెయ్యే జారిపోయినావు అన్నట్టు కదా. కొన్నిసార్లు కొంతమంది నేను అడగచ్చు, నువ్వు ఎందుకు రాలేకపోయింది సండే చర్చ్ కానీ. కొంతమంది అడిగే ఇంకా ఛాన్స్ లేదు, ఇప్పుడు ఛాన్స్ లేదు. ఆ గీత చెరిపేసినారు, అవుట్ అయిపోయినారు.
నువ్వు వచ్చినా రాకపోయినా చూసి హలో బాగున్నారా అనాలి అంతే. ఎక్కువ మాట్లాడితే ఇంకా కనపడం మీకు, అర్థమైపోతుంది నాకు. బట్ వాట్ ఈస్ దట్? డూ యూ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్? దట్ ఈస్ మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్. హలో, ఇఫ్ యు ఆర్ ఎ సన్, యూ షుడ్ బీ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ క్వశ్చనింగ్. నేను అడగగలగాలి. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. ఇది గుడ్ డిస్క్రిప్షన్ కాదు, మంచి డిస్క్రిప్షన్ కాదు. ఎక్కువ ఆయన ఏమన్నా అనేటట్టు తెలిస్తే నేను కనపడకుండా వెళ్ళిపోతా. సో ఎవ్రీ టైమ్ ఐ షుడ్ సే హలో బాగున్నారా అంటే, చూసావా ఆయన ఏమనలేదు, చూసావా అంటే నేను బాగానే ఉన్నాను. నో, యూ హ్యావ్ మేడ్ ఇట్ లైక్ దాట్. నో, రియలీ నో హ్యాపీ. వాట్ ఈస్ రియల్ హ్యాపీ, రియల్ జాయ్ ఏంటి? వెన్ ద వర్క్ జరుగుతున్నప్పుడు. కొంతమంది చూడండి, నేను చెప్పాను కదా, దెర్ ఆర్ పీపుల్ లైక్ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఏం చేయరు, చేసే వాళ్ళని తిడుతూ ఉంటారు. అందుకే వాళ్ళు ఉన్నామనుకుంటారు. కొంతమంది చాలా చేస్తారు, నోటీస్ కూడా అవ్వరాలి. కానీ దేవునికి అలాంటి వాళ్ళే కావాలి. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు ఫాలో అవుతున్నారా? వితౌట్ ఎనీ రీజన్ నేను మీకు చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ దిస్, ప్లీజ్ లెర్న్. నా మాట వినండి. నువ్వు నిజంగా బెస్ట్ సన్ అంటే, ఫస్ట్ బార్న్ అవ్వాలంటే అనండి, ఫస్ట్ పుట్టినందుకు అవ్వరు అనండి, అన్నిటికీ ఫస్ట్ ఉన్నందుకు అవుతారు. తండ్రి ఆశకి ఫస్ట్ ఉన్నందుకు అవుతారు. దర్శనానికి ఫస్ట్ ఉన్నందుకు అవుతారు. ఏ పనున్న దాన్ని ఫస్ట్ ఉన్నందుకు ఉంటారు. వెళ్ళేటప్పుడు అందరికంటే లాస్ట్ ఉన్నందుకు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. లెర్న్. బైబిల్ చదవండి మీరు. బైబిల్ అప్పుడు అర్థమవుతుంది. అందుకే మీరు చూడండి, వండర్ ఏంటో తెలుసా, ఫస్ట్ పుట్టిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. బట్ హూ ఆర్ లాస్ట్, దే కేమ్ ఫస్ట్. బైబిల్ ఈయన గురించి కూడా, ఇప్పుడు ఈయన ఎవరైతే ప్రవచిస్తున్నాడో ఆయన గురించి కూడా మీరు చూస్తే, ఆయన ఎవరు? ఆయన రెండో కొడుకు కదా, సెకండ్ వచ్చిన ఆయన. బట్ ఆయన ఏం చేశాడు? ఆయన మొదట ఆయన దాటిపోయినాడు. కారణం ఏంటంటే, ఆ బైబిల్లో ఉంది. మీరు అనొచ్చు అన్యాయం జరిగింది కదా, మోసం చేశాడు. నో, బైబిల్ ఏమో తెలుసా, బైబిల్లో ఎక్స్ప్లెయిన్ ఉంది ఏంటోదంట, ఈ ఏసావు ముందు నుంచి కూడా అతను ఏంటంటే వ్యభిచారి. అంటే మీన్స్ అట్లెట్లుంది, మైండ్ అట్లాంటిది అతనిది. రెండోది, అతని మైండ్ ఎలాంటిది అంటే, తనకు కావాల్సిన దొరకకపోతే వేరే రూట్ ఎత్తుకుంటాడు. బైబిల్లో ఉంది, ఎప్పుడైతే యాకోబు దీవించలేదో, యాకోబుని దీవించి ఈయన దీవించలేదో, తండ్రిని అడిగాడు, నాయనా నన్ను కూడా దీవించంటే, సారీ నా దగ్గర ఏం లేవు, అన్నీ ఇచ్చేసినాను యాకోబు కంటే. అప్పుడు మైండ్లో పెట్టుకొని వెళ్ళి అన్నాడంట, ఇప్పుడు మా డాడీకి ఏం నచ్చో అది చేసి చూపిస్తా, మా డాడీకి బుద్ధి వచ్చేలాగా అని. అతనికి ఏమి నచ్చవో అవన్నీ చేయడం ప్రారంభించండి. ఎంతమంది నా మాటలు అర్థమవుతుంది? వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దట్ షోస్ అస్? ఏం చూపిస్తుంది? అందుకే కొత్త నిబంధనలు రాస్తూ అంటాడు కదా, మీలో ఎవరు అలాంటి వాళ్ళు అవ్వద్దని. ఎందుకంటే అతని ఇంటెన్షన్స్ దేవుడు తెలుసు. అన్లైక్ అతను రూట్ రాంగ్ ఎంచుకున్నాడు. ఎవరు? యాకోబు. కానీ బైబిల్లో ఉంటుంది, అతన్ని పిలిచి వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, నాయన ఇక్కడ ఉండకు, నువ్వు ఫలానా దగ్గరికి వెళ్ళు. మీ అన్న చేసినట్టుగా అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకొని మా ఇంట్లో ప్రాబ్లం ఇప్పటికే ఎక్కువైంది. సో గో అండ్ ఫైండ్ ఎ రైట్ పర్సన్ ఫర్ యూ. అప్పటి వరకు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు తన తల్లి చెప్పిన మాట విన్నాడంట. హలో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో? బైబిల్ అందుకే దేవుడు, నేను యాకోబుని ప్రేమించిద్దని. ఎందుకు? చెప్పింది వింటాడు. నువ్వు ఎలా ఉన్నావు? బట్ ఇఫ్ యు ఆర్ హియర్ టు లెర్న్, అప్పుడు దేవుడు నేను పాలిష్ చేస్తాడు, అనవసరమైనవన్నీ తీసేస్తాడు, నేను ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్గా తయారు చేస్తాడు, ఒక బెస్ట్ వర్క్మెన్షిప్ చూపిస్తాను నీలో. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఈవెన్ ఎవ్రీ ఇష్యూ చూడండి, నేను నించోని ఒక్కొక్కరిని కొంతమంది అంటారు, అయ్యగారు చెప్పాలి, గట్టిగా చెప్పాలి అంటారు. గట్టిగా చెప్తే ఎన్ని రోజులు జరుగుతుంది? అట్లా నీ లోపల నుంచి రావాలి ఆ డిసిప్లిన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటాం, చాలా జరుగుతున్నాయి సర్వీస్ మధ్యలో జరిగే సంగతులే గమనించండి. కొంతమంది బైబిల్ తెరుస్తారు, డైరీస్ తెరుస్తారు, రాసుకుంటూ ఉంటారు.
కొంతమంది ఎన్నిసార్లు నుంచి వచ్చినా, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ జోలికి రానే రారు. కొంతమంది ఏం చేస్తారు, మాటికి ఒకసారి లేచి వెళ్తుంటారు మెసేజ్ చెప్తుంటే. ఒకసారి చెప్పినాం అనుకో వెళ్ళకండి అంటే మరుసటిసారి మళ్ళీ వెళ్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఏమనలేదు అనుకో, చూసావా ఆయన ఏమనలేదు. ఎందుకు ఏమనలేదు? బికాస్ నువ్వు అంతే. యు ఆర్ నాట్ ద ఫస్ట్ బార్న్ అండ్ స్పిరిచువల్ ఫస్ట్ బార్న్ కాదు నువ్వు. ఒకవేళ స్పిరిచువల్ ఫస్ట్ బార్న్ అయితే నువ్వు చెప్పింది వింటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నో, బికాజ్ ఐ లెఫ్ట్ యూ, యు ఆర్ నాట్ గుడ్. కొంతమందికి ఎవరు చెప్పలే, వాళ్ళే అన్ని ప్రిపేర్ అయి వస్తారు. నేను వెళ్ళే చోట అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నేను నేర్చుకునే టీచింగ్ అక్కడ. సో దానికి నేను విలువ ఇవ్వాలి. నేను సాధ్యమైనంత వరకు నా దృష్టి మళ్ళకుండా చూసుకోవాలి. ఆయన ఆ అన్న కూడా రాసుకోవాలి. నేను ఆ వెనకాల అర్థమేముందని దానికి డిస్టర్బ్ చేయకుండా నా ఫోన్ ఆఫ్ చేయాలి, మనుషుల మాటల్ని కట్ చేయాలి. ఇవన్నీ ఆలోచించేవాడు ఏమవుతాడు? కడపటి వాడు మొదటి వాడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను అనకూడదు అని కొంతమంది వింతగా ఉంటారు. అలా అని వినరు, సహాయం చేయరు. ఇట్స్ ఎ బ్యాడ్ ప్లేస్. ఆయన అంటున్నాడు, అసలు నా స్ట్రెంగ్త్ అంతా నీ మీదే ఉండింది రూబెన్. నో, థ్యాంక్ గాడ్. ఇఫ్ దేవుడు నన్ను కొన్ని విషయాలు ఆదరించకపోయింటే ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ మై సెల్ఫ్. బికాస్ ద వే ఐ ఇన్వెస్టెడ్ థింగ్స్ కుడ్ హ్యావ్ హర్ట్ మీ సో మచ్. బట్ థ్యాంక్ గాడ్ బికాస్ ఐ కెనాట్ గివ్ అప్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎలా? చర్చ్ మేలుకునే టైం ఇది, సమయం ఎక్కువ లేదు. ఫోకస్ ఆన్ ద విజన్. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? మనం దేనికోసం పనిచేస్తాం దాని మీద గురి ఉండాలి మనకి, పర్సనల్ ఇష్యూస్ మీద కాదు. హ్యావ్ ఎ డిఫరెంట్ క్వాలిటీ, హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. నలుగురితో మాట్లాడి పిచ్చి పిచ్చిగా చేయడం కాదు, కాంట్రిబ్యూట్ ఇన్ థింగ్స్. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మీ అందరికీ తెలుసు, దైవజనులు పాస్టర్ క్రిస్ గారి దగ్గర చాలా ఫేవర్ దొరుకుతుంది. 2022లో నాకు సడన్గా కాల్ చేసి వాళ్ళు అన్నారు, మీరు రండి, పాస్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు స్పెషల్గా మేము పిలుస్తున్నామని. ఎవ్రీథింగ్ A to Z వాళ్ళు నాకు స్పెండ్ చేశారు, టికెట్ అన్నీ వెళ్ళడానికి. సో స్పెండ్ చేసి నేను ఆ టికెట్స్తో వెళ్ళొచ్చాను. నా మైండ్లో అప్పుడు ఏమనిపించు, అబ్బా దేవుని స్తోత్రం. నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ చాలా ఖర్చు పెట్టి వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఇదేదో బాగుంది కదా, ఇది ముందే తెలిస్తే నేను ప్రతిసారి డబ్బులు పెట్టుకోకుండా వాళ్ళకి పిలిచికెళ్తుంటే వెళ్ళిపోయేవాడిని కదా అనొచ్చు కదా. కానీ ఆ రోజు ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళాక నాకు చాలా బాధ అయింది. ఎందుకో తెలుసా? నాకు రండి అని చెప్పేదే ఎక్కువ. సో ఇంత ప్రివిలేజ్ దొరికింది కదా, నేను 2 తీర్మానించుకున్నాను. అప్పుడు అక్కడ చెప్పేసి వచ్చాను. ఏంటో తెలుసా? నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ బ్యాక్, నేను వచ్చే లోపల నేను కనీసం 1000 మందిని నేను పాస్టర్స్ని మారుస్తాను. ఐ విల్ ట్రై టు టచ్ దర్ లైఫ్స్ విత్ ద మెసేజ్. ఎస్, దెన్ థ్యాంక్ గాడ్. నెక్స్ట్ టైం నేను వెళ్ళాల్సి వచ్చే లోపలికి 1000 కాదు, 2500 దాటి నేను పాస్టర్స్ని ట్రైన్ చేయగలిగాను, మినిస్టర్స్ని ట్రైన్ చేయగలిగాను. బట్ వెన్ టైం హ్యాస్ టు కమ్, వెళ్ళే టైంకి వాళ్ళు అడుగుతున్నాడు తెలుసా, మీరు కావాలంటే మేము మీకు స్పాన్సర్ చేయొచ్చు. నేను ఫస్ట్ మాట నోరు తెరిచేమని తెలుసా, నాకు ఒక్క స్పాన్సర్ కూడా వద్దాను, ఐ విల్ పే మై టికెట్ అండ్ కమ్. నా మాట అర్థమైందో లేదు? అంటే ఇప్పటికీ వాళ్ళు ఇవ్వచ్చు, బట్ నాకు ఎందుకు అనిపించింది, నౌ ఐఎమ్ ఇన్ ఎ ప్లేస్ సో దట్ అదర్స్ కెన్ ఆల్సో గెట్ ద ఫేవర్. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నాను? అలా ఆలోచించుకున్నందుకు, అలా వెళ్ళి నేను స్పెండ్ చేసి వెళ్ళినందుకు నేను నష్టపోలే. అసలు ఊహకు మించిన సంగతులు జరిగాయి నాకు. దాని తర్వాత నాకు జరిగే వాటికి రేపు రిజల్ట్ వస్తాయి. ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు స్పెండ్ థింగ్స్ దాంట్లో. కారణం ఏంటి? ద క్వాలిటీ ఐఎమ్ బ్రాట్ అప్ విత్. అర్థమైందండి మీకు? ఏది నాకు ఊరికే వద్దు అనే మెంటాలిటీ.
నేర్చుకోవాలి. అబ్రహాం మెంటాలిటీ అది ఏంటో తెలుసా? ఎవరు వాళ్ళు అన్నారంటే తీసుకోండి సార్ మీకే ఫ్రీగా ఇస్తున్నామంటే, ఫ్రీగా ఏది వద్దు దాని వేల చెప్పు నేను ఇస్తానండి. వేల ఇవ్వకుండా వచ్చింది ఏది మనకు విలువ కాదు. ఏదో ఒక విధంగా తీర్చాలి మనం. కానీ వెల కట్టలేనిది ఏంటో తెలుసా? కృప ఏదైతే మనకి ఇవ్వబడుతుందో దానికి వెల కట్టలేము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి లెట్స్ లెర్న్ లైక్ దాట్. మన స్టాండర్డ్స్ని మార్చాలి. నాకు బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? అసలు నేను యాకోబు కుమారుని అవడమే నా బ్లెస్సింగ్ అని అనుకోలేదు. ఆయన ఏమన్నాడంటే అసలు ఆయన కూడా ఎందుకు, నేను ఆయన స్థానానికి ఎక్కాలనుకున్నాడు. ఆనరింగ్ ద గ్రేస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఏ కృపను ఎక్కడి నుంచి అయితే మనం పాలు పొందామో దాన్ని ఏం ప్రాబ్లం లేనప్పుడే నేర్చుకోండి, ఇది మంచిది. ప్రాబ్లం వచ్చాక కాదు. వెన్ యూ ఆనర్ ద ఫాదర్స్ ప్లేస్, ఇట్స్ అ బ్లెస్సింగ్ టు అస్. అదొక దీవెన మనకి, అవునా కాదా? కాంట్రరీగా ఆలోచించండి. కాంట్రరీగా రూబెన్ ఆయన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అతని మీద ఉన్నాయి, కానీ అతను ఫెయిల్ అయిపోయాడు కదా, అవునా కదా? కానీ అదే చాప్టర్లో యోసేపు దగ్గరికి వెళ్ళండి, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. 22. ఎన్నో వచనం 22. లుక్ ఎట్ దట్. ఇప్పుడు చదవండి, మీరు దాంట్లో ఉన్నట్టుగా చదవండి. యోసేపు ఫలించెడి. యోసేపు ఎలాంటి వాడ? ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని అస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. ఒక నిమిషం అవుదాం. మీకు తెలుసు కదా యోసేపు సంగతి? ఎంతమంది తెలుసు యోసేపు గురించి? యోసేపు యాకోబు ముసలితనంలో పుట్టాడు, అంటే కొంచెం పెద్ద పుట్టాడు కదా. ఆ యోసేపు యాకోబు ప్రేమించాడంటే అర్థం ఏమో తెలుసా? ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే బాగా ముద్దు చేశాడంట ఆ పిల్లోని. కానీ థ్యాంక్ గాడ్ యాక్చువల్గా ఏమైపోయిందంటే ఆయన ఆశలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, కానీ ఈయన పట్టుకున్నాడంట. అసలు మా నాయన దగ్గర ఉన్న దాన్ని నేను పట్టుకోవాలి. అందుకే బైబిల్లో మనం చూసాం 37వ అధ్యాయంకి వెళ్ళండి, చెప్తాను. ఇదే ఆదికాండం 37వ అధ్యాయం. మీకు అర్థమవుతుంది ఆ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. చదవండి తర్వాత. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను 17 years కి ఆయన ఏం చేయడం మొదలెట్టంట? తన సహోదరులతో కూడా మందడు మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకు జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అతనికి ఏ డిఫరెన్స్ లేదు, ఇది మాది అది మీది. బైబిల్ ఎంత బాగుంది చూడు. అతని క్యారెక్టర్ ఎట్లా చూపిస్తున్నాడు చూడండి, అతని పాత్రని, అతను ఎలా జీవించాడు చూడండి. ఇట్స్ నాట్ అబౌట్ ఒక డేలో వచ్చేది. హీఈస్ బిల్ట్ దట్ ఓవర్ ఇయర్స్. వాళ్ళతో ఉన్నప్పుడల్లా వాళ్ళు చాలా భయంకరమైన పనులు చేస్తున్నారు అక్కడ. దే ఆర్ ఫ్రాడ్, సమ్ టైమ్స్ దే ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్స్, రాంగ్ బిహేవియర్స్ ఉన్నాయి వాళ్ళకి. మెల్లగా తీసుకొచ్చి వాళ్ళ నాయనకి చెప్తున్నాడంట, తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండవాడు. లుక్ ఎట్ దాట్. మీరు ఈ సినారియోస్ మంద అంటే సంఘం కూడా వస్తుంది కదా. కొంతమంది ఉంటారు అయ్యగారికి ఏమైనా పోయి చెప్తాను, నువ్వు అయ్యగారు అది కదా పో, అమ్మో జాగ్రత్త, వీడేమోనంటే అయ్యగారి దగ్గర పోతాడు ఫస్ట్. మరి ఎవరు ఎక్కడ పోతున్నావు? వీళ్ళు కూడా కొడుకులే కదా. నో, ఇదేం చాయిస్ కాదు చేసుకునేది. దిస్ బాయ్ ఈజ్ నాట్ అగేన్స్ట్ దెమ్, వాళ్ళకి అగేన్స్ట్గా లేడు, బట్ హీఈస్ విత్ ద ఫాదర్. దట్స్ ద ప్రాబ్లం. వాళ్ళు చెడుతనంలాగా అయిపోవట్లేదు. He wanted to focus on father. వాళ్ళు చెడుతనంలో కలిసిపోయి ఉంటే ఏమేది? మిగతా కొడుకులందరూ కలిసిపోయారు కదా. కంట్రోల్ చేయాల్సిన పెద్దోడితో సహా ఎవరు లేరు, అందరు కలిసిపోయి చేస్తున్నారు. కానీ ఈయన ఒక్కడు స్టాండ్ అవుట్ అయినాడంటే ఏమన్నా తెలుసా? వెళ్ళి బయటకు వచ్చి తప్పని బయటకు వచ్చి చెప్తున్నాడు.
సీ హౌ గాడ్ చేంజ్ ద ప్లేసెస్. మీకు అర్థమవుతుంది, అది వాళ్ళ చాయిసెస్ అని అర్థమవుతుంది. అమ్మ జాగ్రత్త, గుంపు ఈజీ కట్టచ్చు. నీకున్న పరిస్థితి బట్టి, ప్రాబ్లం బట్టి గుసగుసలాడచ్చు ఈజీగా, కానీ ఆ గుసగుసలాడడంలోనే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇజ్రాయెల్ సఫర్ అయింది కూడా అందుకే. బట్ స్టాండ్ విత్ ద చర్చ్, స్టాండ్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, స్టాండ్ విత్ ద విజన్, యూ విల్ బీ బ్లెస్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు ఈరోజు? ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎనీబడి, ఎవరైనా చర్చికి కానీ దైవజనం వ్యతిరేకంగా మాడితే అక్కడి నుంచి పారిపోవాలి ఫస్ట్. నేను ఇయర్స్ నుంచి ఇదే మెసేజ్ చెప్తున్నా మీకు. షుడ్ రన్ ఫ్రమ్ దేర్. తెలియకుండానే వచ్చేస్తా బుద్ధి, సో దట్ వాళ్ళకి భయం వేస్తుంది. అప్పుడు ఈయన అదే పని చేస్తున్నాడు. ఏంటో తెలుసా? వాళ్ళ చెడుతనం తెచ్చి చెప్తున్నాడు. దాని తర్వాత ఏమైంది? మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి, విచిత్రమైన అంగి అంటే కలర్స్ ఉన్న కోట్ లేదా రాయల్ రోబ్ ఒకటి ఇచ్చాయంట. అది చాలా విలువైంది, అన్ని వర్ణాలు ఉన్న కోట్ అంటది. అది చూసాక ఇంకా మండిపోయింది. ఇంతకాలం నుంచి ఇంత ఉన్నాం మేము, ఇన్ని కష్టపడి చేస్తున్నాం, ఏమి ఇవ్వలేదు, కానీ నిన్నగాక మొన్న వచ్చినోడికి ఇచ్చాడు. మాకేమని ఇచ్చాడు అసలు అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమాచారం అయినను అడగలేకపోయిరి. కనీసం పలకరించట్లేదండి. ఇంకా ఎవరు? హలో, జస్ట్ గెట్ ఇన్ టు దాట్. దాంట్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. యోసేపు ఒక కల కని తన సహోదరులు. కానీ ఈయనకేం వచ్చిందంట కల? ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఏమొచ్చా మిగతా? అది యూస్ఫుల్ అయితే ఇక్కడ రాసేవాళ్ళు కదా, అదేం రాలేదు వాళ్ళకి. ఈయనకు వచ్చింది యూస్ఫుల్, ఇంపార్టెంట్. చూసారా, దేవుడు ఆయనకు ఒక డ్రీమ్ ఇచ్చాయంట. కారణం ఏంటి తెలుసా? బికాజ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు యువర్ ఫాదర్. నేను నీకు ఒక డ్రీమ్ ఇస్తున్నాను. దట్ ఈస్ మై డ్రీమ్ ఐఎమ్ గివింగ్ టు యూ. బైబిల్ ఏమో తెలుసా? పరిశుద్ధాత్మ పొందితే మీరు కనాల్సిన కళలు కంటారంట. చెడ్డ కళలు కాదు, పీడ కళలు కాదు. ఇంకా వచ్చి కంప్లైంట్ చేసిన, అయ్యగారు నాకు పీడ కళలు వస్తున్నాయి, ప్రేర్ చేయనంటే నువ్వు ఎందుకు వస్తున్నాయి పీడ కళ్ళు? ఎక్కడో రాంగ్ మాటలు ఉన్నాయి నీలో. ఇక్కడ హల్లెలూయా స్తోత్రాలే ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక ఎవరి మీద అరుస్తున్నావు, ఎవరి మీద తిడుతున్నావు? నేను కళలో కూడా మనుషులకి వాక్యం చెప్తున్నట్టు, మనుషులకు పంచుతున్నట్టు, మేలు చేస్తున్నట్టు వస్తాయి నాకు. మీకు అర్థమైతే ఎంత బాగుంటుంది. భయపడి బయటికి లేచి చెమటలు కాకి నీళ్ళు తాగే కళలు రావు. కళలో మెసేజ్ పూర్తవుతుంది. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. అయినా కళలకు మించి మనం ఇప్పుడు దర్శనాలు చూడొచ్చు. ఆమేన్. సో అందరు కాదు. ఇప్పుడు యోసేపుకు ఒక కళ వచ్చింది. ఏంటంటే కళ అంటే, ఆ కళలో ఆయన గొప్పతనం చూశాడంట. హీ హాజ్ సీన్ హిస్ గ్రేట్నెస్. ఓ హల్లెలూయా. గాడ్ హెస్ రివీల్డ్ హిమ్ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీకున్న బిహేవియర్ బట్టి నీవు నీ పని అది నెక్స్ట్ చదవండి ఏముందో. కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుచుండగా నీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడి. అబద్ధం ఆడలేదు, ఈయన కల్పించలేదు. ఆయన ఏం చూసాడో చెప్పాడు. వాళ్ళకి అర్థమైపోయింది. ఈయన కళ కంటున్నాడు, ఇంకా వాళ్ళకి కళల భావాలు కూడా తెలుస్తున్నాయి. అదే ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఎవరన్నా నిన్న మొన్న వచ్చాను, నాకు దేవుడు గొప్పగా, దేవుడు నన్ను ఈ సంఘంలో తీసుకొచ్చాక నాకు చాలా వాక్యం అర్థమైంది, బాగా బలపడ్డాను, దేవుడు నన్ను గొప్పగా వాడుకోపోతున్నాడు, నేను ప్రపంచ దేశాలు తిరిగాట. వాళ్ళందరూ వచ్చి ప్రైజ్ లార్డ్, కంగ్రాచులేషన్ బ్రదర్, చాలా సంతోషం అంటారు అనుకున్నాం. ఏమనరు. ఈయన ఒక కంట కనిపెట్టాలి మనం. ఎప్పుడైనా పడకపోతాడా అప్పుడు చెప్దాం. హలో, వాళ్ళ పరిస్థితి చూడండి. ఇక అప్పుడు వాళ్ళకి ఇంకా మండిపోయిందంట. ఏంటి, నీకు మేము మొక్కుతామా? అందుకతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మను ఏలేదవా, మా మీద నీవు అధికారి. అన్ని చెప్పలేదు అతను, జస్ట్ కలే చెప్పాడు, కానీ వాళ్ళకి అన్నీ అర్థమైపోయినాయి. నీకు అర్థం కాకుండా కొంతమంది నేను ద్వేషిస్తుంటే నీకు అర్థం అవ్వాలి, నువ్వు గొప్ప అవుతాను వాళ్ళకి అర్థమైపోయింది.
నువ్వు గొప్ప అవుతావని వాళ్ళకి అర్థమైతే నీతో స్నేహం చేయాల్సింది పోయి నేను ద్వేషిస్తున్నా అంటే వాళ్ళు ఇంకా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. దాని గురించి భయపడక్కర్లేదు. కానీ నీకున్న దర్శనాన్ని నువ్వు నమ్మడం నేర్చుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ మార్గం ఎంచుకోకు. నువ్వు వాళ్ళు ద్వేషిస్తే నేను తిరిగి ద్వేషిస్తాను. నాకు తెలుసు నేను ఎటువైపు వెళ్తున్నాను. ఆమేన్ చెప్పండి. నేను గొప్పతనం వైపే వెళ్తాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దట్స్ హౌ ఇట్ ఈస్. ఫోకస్ ఆన్ ఫాదర్ అనండి. తండ్రి మీద దృష్టి ఉంచాలా. తండ్రి అంటే ఏంటి అర్థం? హూ హాస్ గివెన్ యూ దట్ విజన్. ఎవరైతే నీకు అబ్రహాం దీవెన తెచ్చిచ్చాడో ఆయన మీద ఉంది గురి. సో ఆయన అనుకున్నాడ. యోసేపు గురించి మనం ఎక్కువ అందరికీ తెలుసు కదా, మనం జంప్ చేసే స్టోరీ. ఆయన ప్రతి చోట ఆయన క్యారెక్టర్ చెక్ చేసినప్పుడు ఎలా ఉండింది? హీ కేమ్ అప్ గుడ్. వాళ్ళందరికి పగబట్టి అతను ఏం చేశారంటే చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అనుకున్న వాళ్ళు ఎందుకో వదిలేసి అమ్మేసినారు. అమ్మేస్తే ఆయన అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడు. ఒక్కరోజైనా కూర్చొని కంప్లైంట్ చేసినాడా? బట్ ఈజ్ ఫోకస్ వాస్ ఆ కళ మీదే ఉంది. దేవుడు నాకు చూపించాడు నేను గొప్ప అవుతానని. ప్రైజ్ ది లార్డ్. మార్గం ఏమైతే ఏంటి, ఎలా వస్తే ఏంటి, బట్ ఐ విల్ బి గ్రేట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఫోకస్ అసలు తన తండ్రిని ఎంత హత్తుకున్నాడో, ఎంత ప్రేమించాడో. బైబిల్లో ఉంటుంది, అతను లేనప్పుడు తన తండ్రి మనిషిగా ఉండలేకపోయినాడంట. మేక్ డిఫరెన్స్ విత్ యువర్ మినిస్ట్రీ. మీ పరిచయ ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీరు చేసే పని ద్వారా ఒక తేడా తెలియాలి. అలా తయారవ్వాలి మన చర్చిలో. అంతేకాదు బ్లాక్మెయిల్ చేసేలా కాదు. ఎక్కువ చేస్తే నేను వెళ్ళిపోతా అలాంటి వాళ్ళతో ఎన్నోళ్ళు చేస్తాం మనం. బీ దట్ సన్ హూ విల్ స్టాండ్. నో, వెన్ హీ బికేమ్ వాట్ హీ హ్యాస్ టు బీ. ఆయన ఏం చేయాలో అక్కడ చేస్తే ఫస్ట్ ఆలోచన ఎవరి గురించి చేస్తారు? నా తండ్రి అక్కడ ఉన్నాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద హోల్ స్టోరీ రివాల్వ్స్ లైక్ దాట్. ఏం చేశాడంట? తన తండ్రి కోసం వస్తువులు పంపించాడంట. వాళ్ళని తెప్పించుకున్నాడంట. తెప్పించి ఫరోని దీవించేంత గొప్ప స్థాయిలో పెట్టాడంట. బికాస్ ఆఫ్ జోసెఫ్. యాకోబుకి ఏ స్థాయి వచ్చింది తెలుసా? ఫరోకి కూడా బ్లెస్సింగ్ ఇచ్చినంట. హల్లెలూయా. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? నేను ప్రవచిస్తున్నాను, ఇక్కడున్న వారందరూ మొదటి కుమారులుగానే ఉందురుగాక. దర్శనాన్ని పట్టుకునే కుమారులుగా ఉందురుగాక. మీరు వెళ్ళిన ప్రతి చోట ఘనత తెచ్చేవారుగా ఉందురుగాక. దట్ ఈస్ వాట్ ద టైం. దిస్ ఈస్ ద అవర్ ఫర్ దాట్. మీరు ఎప్పుడు వచ్చారు కాదు, మనతో అందరం ఒకే టైంలో ఉన్నాం ఇప్పుడు. దేవుడు ఈ రోజుకి దేవుడా, నిన్నటికి దేవుడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. బట్ వాట్ యు డూ టుడే ఈజ్ ఇంపార్టెంట్. చెప్పండి, నేను ఈరోజు ఇక్కడ ఇప్పుడు ఈ దర్శనంలో భాగమై ఉన్నాను, ఈ పనిలో భాగమై ఉన్నాను, ఎప్పటికీ అలాగే ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉత్సాహం ఎప్పుడు నాలో తగ్గిపోదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? బిల్డ్ దట్ క్యారెక్టర్. అలాంటి బిల్డ్ చేసుకుందాం. కొన్నిసార్లు అందరూ వచ్చి నేను ప్రేరేపించలేరు, ప్రోత్సహించలేరు. బట్ యు ఆర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి. గుర్తు చేసుకోండి యోసేపు పరిస్థితి. ఏదో అమ్మువేయబడ్డాడు, బానిసగా కొనుక్కున్నారు. ఏం చేస్తారో తెలీదు ఆ ఇంట్లో. బట్ దేవుని కృపను బట్టి కొద్ది రోజులు పనిలోనే వాళ్ళు చూసి అన్నారంట, హే ఈయన చాలా బాగున్నాడు, మంచోడు ఉన్నాడు, పాపం ఏం అందరిలాంటి వాడు కాదని. అతనికి ఇంటి అంతటి మీదకి అవకాశం ఇచ్చేసాయంట ఆ పోతీఫర్. అంత అవకాశం దొరికిందా? ఏదో కొద్దిగా బాగుందిరా బాబు అనుకుంటే సడన్గా ఆ భార్య కుట్ర చేసి ఏం చేసింది? అతన్ని ఇరికించేసింది. చంపేయాలి. అసలు చంపేయకుండా అతన్ని తీసుకెళ్ళి ఏం చేశారంట? జైల్లో పడేశాడు. మరి జైల్లో పడితే ఎట్లుంటుంది పరిస్థితి? మామూలుగా తప్పు చేసి జైలు పోయినాడే కుంగిపోతాడు కదా. ఏ తప్పు చేయనోడు జైల్లో పడితే ఎట్లా ఉంది? ఒకవైపు అన్నదమ్ముల ద్వారా మోసపోయాడు, అన్నిటికీ దూరం అయ్యాడు. ఆఖరికి ఇప్పుడు ఏమైంది? నమ్మకంగా ఉంటే దానికి కూడా శిక్ష పడింది. ఎన్ని రీజన్స్ ఉన్నాయి కుంగిపోయి ఏడవడానికి అక్కడ. కానీ బైబిల్లో తెలిసి ఆ జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అతని మైండ్ సెట్ అలాంటిది. ఎవరు ట్యూన్ చేశారు? దేవుని యొక్క దర్శనం అతన్ని ట్యూన్ చేసింది. అట్లా
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ పరిస్థితిలో కూడా విరిగిపోకుండా, అన్నీ బాగుంటే కాదు మంచి మాటలు, ఎట్లున్నా నా మాటలు ఇలాగే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది దట్స్ వాట్ వీ నీడ్. ఆమేన్, హల్లెలూయా. అందుకే రూబేన్ అంటాడు, రూబేన్ నేను ఇవన్నీ నీలో కలగన్నా. ఒకవేళ యాకోబు గారు మనతో అంటాడు, నేను ఇలాంటి ఆలోచనలు రూబేన్ మీద ఉండింది నాకు, కానీ రూబేన్ హ్యాస్ ఫెయిల్డ్ మీ, బట్ థ్యాంక్ గాడ్ దేర్ ఇస్ ఎ జోసెఫ్ ఫర్ మీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీకు సంగతి తెలుసా, వింత ఏంటో తెలుసా? యోసేపు 12 గోత్రాల్లో ఒక్క గోత్రం కూడా ఇవ్వలేదు దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఆయన గోత్రాల్లో ఉండే వ్యక్తి కాదు, గోత్రాలకు పైన ఉండే వ్యక్తి. మీకు అర్థమైతే ఎంత బాగుండో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకి అందుకే ఏ గోత్రం ఇవ్వలేదంట, వాళ్ళ పిల్లలకి ఇచ్చినాడు 2. అదే పెద్దోళ్ళకి ఇచ్చే పాలు. ఒకటికి బదులు ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. అందుకే అన్నాడు, యోసేపు నీకేమి ఇవ్వ, నీ పిల్లలకి ఇస్తాం. నువ్వెవరంటే నువ్వు నాతో ఉంటావు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఎక్కిపిస్తున్నారు? కొన్నిసార్లు మీరు చేసే పని కాదు ప్రాబ్లం, ఎలా చేస్తారో అది ఇంపార్టెంట్. చిన్న పెద్ద పని ఏముండదు, చెప్పండి. చిన్న పెద్ద పని ఏముండదు, చిన్న జాబ్ పెద్ద జాబ్ ఏముండదు. ఏ యాటిట్యూడ్తో చేస్తున్నాను, ఎంత మంచిగా చేస్తున్నాను. నాకే ఆ జాబ్ ఉంటే నేను కూడా చూపిస్తుండే, నాకే ఆ పని ఇచ్చుంటే నేను కూడా చూపిస్తుండే. నీకు ఆ పని ఈ పని ఇస్తే కదా, నువ్వు ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నావు? ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి ఈరోజు? సో ఇఫ్ యు ఆర్ రైట్, చిన్న మాటలు నమ్మకం ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? పెద్ద మాట చేస్తాడు. మనుషులు గమనించకపోవచ్చు నిన్ను, కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు అందరికంటే పైకి హెచ్చిస్తాడు నిన్ను. ఆయన అనుకున్న స్థానంలో కూర్చుని. అప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడలేరు నీ గురించి. హల్లెలూయా. The more they hate you, the more they have to come and bow to you. Hallelujah. Because key is yours. కీ నీ దగ్గర ఉంది. అప్పుడు నువ్వు నీకే కాదు, అందరి జీవితాల్లో తెరిచే వ్యక్తిగా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ధాన్యపు మొత్తం తాళం చెవి నీ దగ్గర ఉంది. కడుపు మాడింది, అందరు వచ్చినారు, తెలియకనే వచ్చినారంటే ఎవరి దగ్గరికి? ఎవరు ఇప్పిస్తున్నారని? హల్లెలూయా. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? బీ ఫెయిత్ఫుల్, బీ రిలయబుల్. నమ్మగలగాలి మమ్మల్ని, అర్థమైందా? ఎప్పుడైనా పిలవగలగాలి, ఎప్పుడైనా ఆధారపడగలగాలి. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ప్లేస్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను సాక్ష్యం చెప్పగలను. పాస్టర్ క్రిస్ గారి దగ్గర రెవరెండ్ టామ్ గారు అని ఉంటారు. ఆయన పేరు ఎప్పుడు వినబడదు ఎవరికి సరిగా, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ మినిస్ట్రీ వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఆయన ఎన్నోసార్లు చూస్ చేసుకోవచ్చు, ఏంటో తెలుసా? సపరేట్ మినిస్ట్రీ పెట్టి ఆయన పేరు చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. ఆయన స్థానం ఎంత గొప్పదో అక్కడ. అండ్ ఫస్ట్ టైం ఆయన నిలబడి, నేను వెళ్ళినప్పుడు ఆయన నిలబడి మాట్లాడినప్పుడు ఆయన నోట్లోంచి వచ్చిన మాట తెలుసా? మీరెంతో అంతే నేను కుమారుడిని మా పాస్టర్ గారికి. ఐఎమ్ ఏ సన్ టు మై ఫాదర్ పాస్టర్ క్రిస్. ఆయన మాటలే. ఏ రోజు ఈజ్ నో ఈజ్ ఈక్వలీ గ్రేట్ అనొచ్చు మనం ఓసారి, కొన్ని విషయాలు కనిపిస్తాయి కదా, కానీ ఈజ్ నాట్ టెలింగ్ లైక్ దాట్. ఓ ద గ్రేట్ రెవరెండ్ టామ్, గ్రేట్ రెవరెండ్ టామ్ అని మేము పలకరిస్తూనే ఆయన అంటున్నారు. సో డోంట్ సే లైక్ దట్, బికాస్ హౌ యు ఆర్, హౌ మచ్ యు ఆర్, ఐఎమ్ మోర్. మీకంటే ఎక్కువ నేను ఏమంటే కొవ్వొట్టుగా అంటే ఆశపడుతూ ఉంటాను నేను నా ఫాదర్కి అంటూ. దట్ ఈస్ నాట్ అబౌట్ టెల్లింగ్ దట్ ఐఎమ్ ఫస్ట్ సన్, దట్ ఈస్ బీయింగ్ ఆల్వేస్ ఫస్ట్ సన్. చెప్పుకోవడం కాదు నేను ఫస్ట్ సన్ అని, నేను ఎప్పుడు అలాగే ఉంటాను. ఈ విషయంలో నేను ఎక్కువ ఏంటో తెలుసా, మీ అందరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను. యోహాన్కి ఆ సాక్ష్యం ఉంది ప్రభుతో కదా. ఎక్కడ చూపించాడు, ఎక్కడ ప్రూవ్ చేశాడు? ఈవెన్ సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నాడు. ఎవరున్నారు మిగతా వాళ్ళు? హీ డిడ్ంట్ చేంజ్ హిస్ హార్ట్ ఫర్ ఎనీథింగ్. నలుగురు ఏమంటున్నారు దాన్ని బట్టి కాదు. హీ మేడ్ ఎ చాయిస్. ఎక్సెప్ట్ జీసస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి. హల్లెలూయా. అండ్ ఇంతమంది ఉన్నారు,
బట్ ఇంకొక ఆయన వచ్చాడు లిస్టులోకి. ఆయనకున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన ఎలాంటిది టేకప్. నేను ఇందాక మాట అన్నాను కదా, ఏమన్నానంటే మీరు ఏ పని చేస్తున్నారో కాదు, అది చిన్నదా పెద్దదా కాదు, అది ఎంత విలువైందో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిలబడి మైక్లో మాట్లాడే పనికి అందరికీ మంచిగా నచ్చచ్చు, కానీ అది కాదు ఇంపార్టెంట్. ఏ పని నేను చేస్తే నా తండ్రి సంతోషపడతాడు, అది నా తండ్రి పనిని ఈజీ చేస్తుంది. కొన్నిసార్లు తెలుసా మైక్లో నిలబడి మాట్లాడే వాళ్ళకంటే మైక్ తెలియకుండా, మైకే పట్టుకోకుండా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. డూ యూ థింక్ దే ఆర్ స్మాల్? నో. అపోస్తలులైన పౌలు గురించి మనం మాట్లాడతాం బైబిల్లో. ఏంటో తెలుసా? ప్రతి అపోస్తలుడు ఉన్నారు అక్కడ. ప్రతి అపోస్తలుడు భయపడుతున్నాడు దేనికో తెలుసా? అన్యజనులకు సువార్త ప్రకటించడానికి. ఇష్టం లేదు వాళ్ళకి. లేక దేవుడు ట్రై చేసినాడు. ఎవరికి? తాళం చేతులు పేతురు గారికి ఇచ్చినాడు కదా, ఆయనతో ఓపెన్ చేయించాలి మినిస్ట్రీ అని ఆయనకి చెప్తే 3 సార్లు ఆయన చెప్పాల్సి వచ్చింది. ఏంటది? దేవుడు పవిత్రపరిచిందా, నేను అపవిత్రం అనద్దు. ఆయన కొర్నేలు ఇంటికి వెళ్ళాలి, అందుకోసం ఈ తంటాలు. ఎందుకు? ఆయన మైండ్ అలాంటిది. ఏంటో తెలుసా? యూదులకు తప్ప వేరే వాళ్ళకి చెప్పకూడదు ఇదని. అది మైండ్ మార్చాలంటే ఆయనకు చెప్పాల్సి వచ్చింది. ఆయన కష్టపడి వెళ్ళి అక్కడ ఆశ్చర్యపోయాడు. ఏంటో తెలుసా? వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ అలాగే దిగి వచ్చాడు. ఇంకా మాట్లాడితే వీళ్ళకి మెసేజ్ అయినాక వచ్చాడు, ఈయన మెసేజ్ కాకముందే ఆయన దిగి వచ్చేసాడు వాళ్ళ మీద. అంటే దేవుడు ఏ తేడా చూపించలేదు. ఇంత జరిగిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అందరు తిట్టారంట. ఎవరిని? పేతురు గారిని అన్నారంటే, నీకు అసలు తెలివి ఉందా? అన్ని జోలికి ఎందుకు పోయినాను? యూదులమైన మనము వాళ్ళతో సాంగత్యం చేయకూడదు అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ మాటలకు భయపడి ఆయన కూడా ఆగిపోయినాడు. అప్పుడు దేవుడు ఒకరిని వెతకాల్సి వచ్చింది పెద్ద కొడుకు కోసం. He had to search somebody who can fulfill his desire. కొంతమంది పొజెసివ్నెస్తో ఎంత పిచ్చిగా తయారవుతారంటే విజన్ మర్చిపోతారు. వీళ్ళందరూ ఎంత పొజెసివ్గా ఉన్నారు యూదుల కోసం అంటే, దేవుని ఉద్దేశం సర్వ సృష్టికి సువార్త వెళ్ళాలి, ఈ మినిస్ట్రీ పెరగాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. అది ఫోకస్ పోతుంది. ముందులాగా మాతో అయ్యగారు లేడు, ముందులాగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ పిచ్చితనం ఎక్కువైపోతుంది. What is our focus? To go to the ends of the earth. Where is the real joy? When you accomplish a dreamని. నాది కాదు, మన తండ్రి డ్రీమ్ ఏంటో తెలుసా? మనుషులందరూ రక్షించబడాలి, సత్యం గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలి, ఈ మెసేజ్ అందరిలోకి వెళ్ళాలి. కానీ సమ్టైమ్స్ మనం చెప్పే మెసేజ్నే మనకే పొడిచేటోళ్ళు ఉంటారు పక్క నుంచి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కూడా మనం మంచిగా తయారవుతాం ఇంకా. బట్ వీఆర్ లుకింగ్ ఫర్ దట్ సన్స్. ఎవరు? అందుకొని దాన్ని పరిగెత్తేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది అవ్వదు అని చెప్పేవాళ్ళు కాదు, ఎలాగైనా చేసి చూపించే పిల్లలు కావాలి. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? అపోస్తలుడైన పౌలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, ఇతరుని నేను ఏర్పరచుకొనిన పాత్ర. ఆయన అంటాడు అపోస్తులు అందరిలో అల్పుడు ఎందుకు అయ్యాడు ఆయన? వై హీ వాజ్ లీస్ట్? బికాస్ హీ చోస్ జెంటైల్స్. వాళ్ళు ఎందుకు ఆయన తక్కువ ఎంచారు తెలుసా? బికాజ్ ఆయన అన్ని జనులను ఎంచుకున్నాడు. ఆయన కూడా ఒకవేళ యూదులకే సువార్త చెప్పాడు, ఆయన కూడా గొప్ప అపోస్తలు అనేవాళ్ళు. కెన్ యూ ఇమాజిన్? సొంత అపోస్తలులైన సహోదరులు ఆయన ఏమన్నారంట, నువ్వెంత అంటే పేతురు గారు ఇలాంటి వాళ్ళు కాదు. కొంతమంది ఆయన మాటికి అన్నారు. ఏంటో తెలుసా? యు ఆర్ లీస్ట్. ఎందుకంటే నువ్వు అన్నిటికంటే హీనమైంది ఎంచుకున్నావు, నువ్వు హీనమైన పని చేస్తున్నావు. ఒకరోజు ఆయన అంటాడు ఏంటో తెలుసా? వాళ్ళందరికీ హీనమైంది అనిపించిందేమో, ఇది నా దృష్టిలో గొప్పది. అన్య జనులకు అపోస్తులుగా ఉండుటకు దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు. He was feeling proud to be the apostle for Gentiles, not ashamed. Feel proud if you are given any responsibility, whether it is small or big. చిన్నదైనా పెద్దదైనా. నేను అనుకోండి ఫలానా చోట ఒకటి ఉంది, అక్కడ మొత్తం మురికి వాడు ఉంది, దాంట్లో పోయి ఒక సెల్ గ్రూప్ స్టార్ట్ చేయాలంటే మంచి సిటీలో వద్దా అయ్యగారు? స్టార్ట్ డూయింగ్ దాట్. దేవుడు నిన్ను, నా హార్ట్ ఏంటంటే ఎక్కడైనా నేను చేస్తాను. ఒక్కసారి నాకు ఇచ్చాడు, వదిలేసినాడు. థ్యాంక్ గాడ్. నేను ఇంకా పెరగాలి, అల్లుకుపోవాలా. అసలు యాకోబు దృష్టిలో యోసేపు ఉన్నాడని మరిచిపోయాను, ఎందుకంటే చనిపోయినాడు ఆయన దృష్టిలో కదా. కానీ ఆయన ఎదుగుదల ఆగిపోయిందా? ఎందుకంటే అతను తన తండ్రిని వదలలేదు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఇంకా నన్ను కలవని కుమారులు ఉన్నారు, వాళ్ళు వస్తారు రాబోయే దినాలు. నాకు కూడా తెలియదు వాళ్ళు ఉన్నారండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, దే విల్ షాక్ యూ. నిన్నెరగని జనాన్ని నేను నీ దగ్గర తీసుకొస్తాను దేవుడు. వాళ్ళు నీ వాళ్ళని చెప్తారు వచ్చాను. God told me. బట్ వాట్ ఈస్ దాట్? ఇది ఒక్కరికి కేటాయించింది కాదు. మీ హృదయము, మీ ఆశ, మీరు బిల్డ్ చేసిన క్యారెక్టర్కి ముడిపడదు. అందుకే శ్రేష్టత వైపు వెళ్ళాలి మనం. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమందికి అర్థమైంది ఇంతవరకు? బికాస్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ టు క్లోజ్ హియర్. ఇక్కడికి ఆపాలి. ఎగ్జాంపుల్ మీరు అల్లుకోవచ్చు, మీకు కూర్చుంటే వచ్చేస్తుంది. ఇంకా దావీదు కూడా అలాంటి లైఫే, అవునా కదా? ఇంట్లో అందరు ఉన్నారు కదా, కళ్ళ ఎదుట దేవుడు అన్నాడు ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు. ఎందుకన్నాడు? పెద్ద కొడుకు ఇంట్లో అక్కడ కూడా రిజెక్ట్ అయిపోయినాడు. బట్ దావీదు ఏమైపోయాడు? సెలెక్ట్ అయిపోయినాడు. బైబిల్ ఏమో తెలుసు, దావీదు దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా. సేమ్ స్టోరీ రిపీట్ కదా ఎక్కడైనా. ఎంత అన్నదమ్ములు చీకొట్టినారు కదా, ఆయన మీద అభిషేకపు తైలం పోసినారని ఎంత కోపమో వీళ్ళకి. యుద్ధానికి వచ్చినాడంటే తండ్రి పంపిస్తే వచ్చినాడు. నాయన వాళ్ళు అసలే ఒప్పుకోరు, నాయన వాళ్ళ దగ్గర పంపిస్తున్నాను అన్నాడా? లేదు, వాళ్ళు తిడతారని తెలిసినా వచ్చినాడు లొట్టెలు పట్టుకొని. అయ్యగారు నాకు పంపించకండి, వాళ్ళందరూ నచ్చట్లేదు నేనంటే. అయ్యగారు చెప్పినాడు, మా ఆత్మీయతను చెప్పినాడు, నేను పోతాను అంతే. దెబ్బలు తిన్నీకైనా పోతాను, తన్నులు తిన్నీకైనా పోతాను. అక్కడ నన్ను మాత్రం చెప్పకండి, ఇవన్నీ నాకు చెప్పకండి. నేను ఐ సీ పీపుల్ టెలింగ్ మీ నో. అందుకే నెక్స్ట్ టైం మార్కేజ్ పెట్టుకోవాలి, వీళ్ళకి చెప్పకూడదు. నాకు అనవసరం. ఇట్ ఈస్ రేర్ టు ఫైండ్ సచ్ సన్స్. బట్ ఐ ప్రే, నా కోసం కాదు. వాట్ ఈస్ ద రీజన్? అందుకే నేను వెతికాను. అపోజిషన్ పౌలు అంటే నేను వెతికాను, నాకు తీతు కనబడలేదంటే. బికాజ్ నేను ఎవరికి చెప్పిన ఈ మెసేజ్ వేస్టే, ఆయనకు చెప్తే మాత్రం అందరికి వెళ్ళిపోతుంది మెసేజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నా నిజమైన కుమారుడు. నేను చెప్పాక నువ్వు ఆలోచించుకొని చెప్తా. నెక్స్ట్ టైం ఐ విల్ పుట్ ద డాట్ ఆన్ దాట్. ఏంటంటే వీళ్ళకి అసలు ఏం చెప్పకూడదు. ఐ వాంట్, నాకు స్వార్థం కోసం కాదు, సువార్త విషయంలో, దేవుని పని విషయంలో ప్రాణాన్ని కూడా లెక్క చేయని వాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దోస్ ఆర్ గోయింగ్ టు అచీవ్ థింగ్స్. మనం చెప్తున్నాం కదా, ఆశ్చర్యపరుస్తారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. ఇంకా వేరే ప్రపంచం లేదు నాకు. అండ్ యోసేపు పంపించాడు, తండ్రి వచ్చాడు. బైబిల్లో ఉంటుంది. అప్పుడు ఆయన దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడు చూడండి, యోసేపు ఫలించేడి కొమ్మ. ఇది చదివి మనం లేచి నిలబడతాం అందరం. ఈ దీవెనలందరూ మీకోసం రావాలని నేను పలుకుతున్నాను. మీరందరూ అట్లాంటి మొదటి కుమారులుగా ఉండాలని. ఆత్మలో ఎవరైనా ఎంతమంది అయినా ఉండొచ్చారండి, అంటే అన్నిటికీ మొదటి ఉండే కుమారులు కానండి. అందుకు ఇలాంటి వాళ్ళకి కొంచెం పిచ్చి ఉండాలి. సాఫ్గా ఉండేవాళ్ళు కాదు, ఇలాగా క్రేజీనెస్ ఉండాలి. ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది వేరే వాళ్ళకి, పర్వాలేదు అనండి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? చదువుదామా ఆ దీవెనలు, చదువుదామా 22వ వచనం నుంచి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి. అన్నిట్లో కనబడాలి మనకి. మనం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆయన బాగా అలా ఏమంటున్నారు, ఆమె చదువుకుంటుందని వదిలేస్తున్నారు. వాళ్ళు ఎవ్రీబడి హ్యాస్ టు ఫ్లో ఇన్ దిస్. చూడండి, విలుకాండ్రు అంటే ఆయనకున్న ఆ డెడికేషన్కి మంచి రివార్డ్స్ ఏం రాలేదు. ఏమొచ్చాయంట? విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు. కానీ ఏం జరిగిందంటే, యాకోబు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైన దగును. చూడండి ఎంత బాగున్నాయి మాట. ఇజ్రాయేలుకు బండయు మేపడివాడు ఆయనే, నీకు సహాయం చేయు నీ తండ్రి నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోను, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను. అంటే ఏంటి? ఎవ్రీథింగ్ విల్ రెస్పాండ్ టు యూ బికాజ్ యూ హావ్ బీన్ ఫెయిత్ఫుల్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అన్నాడు, నేను దీవించే దీవెనలో కూడా హీఈస్ అటాచ్డ్ టు ద ఫాదర్. హలో, దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఏముంది అక్కడ?
దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు చూడండి, see how he is mentioning, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. ఈవెన్ బిఫోర్ ముందున్న వాళ్ళందరినీ దాటిపోతాను. హల్లెలూయా, because you chose to be that dear son for the father. Can you imagine దేవుని విషయంలో నువ్వు అలా ఉంటే, సంఘం విషయంలో నువ్వు అలాగ ఉంటే, you don't need to pray for anything. Everything will be given to you. ఎవ్రీవేర్ నువ్వు నడుస్తుంటే అన్ని రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తాను నీకు. బైబిల్ ఏమో తెలుసా, ఆకాశమే కాదు భూమి కింద ఉన్నవన్నీ నీకోసం రెస్పాండ్ అవుతాయంట. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీథింగ్ విల్ రెస్పాండ్ టు యూ. దట్ ఈస్ ద సీక్రెట్. తిట్టుకుంటూ తిరిగితే కాదు. ఎంజాయ్ బీయింగ్ ఫెయిత్ఫుల్, ఎంజాయ్ బీయింగ్ రిలయబుల్. నమ్మకంగా ఉండడంలో ఎంజాయ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఏముంది? అవి యోసేపు తల ఎవరు పడితే వాళ్ళ మీద కాదు, అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడి. ఏం చేశాడంట? తన సహోదరుల నుండి వేరుపరచబడవాని. గుంపులో ఉండిపోవడం కాదు, యూ హ్యావ్ టు బి సపరేట్. గుంపు ఎలా మాడితే అలా మాట్లాడడం కాదు. ఐ ఆమ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫోకస్. అతని నడినెత్తి మీదను ఉండును. అది ఇవి పలుకుతున్నందుకు కాదు, అవి ఫిక్స్ అయి ఉన్నాయి ఎవరి మీదకి రావాలో. ఎంతమంది అంటున్నారు? నో, ఇఫ్ యూ క్యాచ్ ది విజన్, ఇఫ్ యూ క్యాచ్ దిస్ మెసేజ్, దీనికోసం నువ్వు పనిచేస్తే ఏ ఎఫర్ట్స్ నువ్వు పెట్టినా ఆటోమేటిక్ నీ జీవితంలోకి వస్తూ ఉంటారు. ఐ హ్యావ్ డిపాజిటెడ్ లైక్ దాట్. నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏడ్చినా పర్లేదు. ఇట్ కౌంట్స్ టు యూ వెన్ యూ మ్యాచ్ మై విజన్. ఆమేన్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఎంతమందికి ఈరోజు అర్థమైంది? వాక్యంలో ముఖ్యమైన విశేషం ఏంటంటే, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కానీ దేవుని ఆశ మనందరం మొదటి వాళ్ళు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా పెద్ద కుమారుగా ఉండాలని ఎలీషా అడగలేదా? ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? ఎలీషా ఏమన్నాడు? ఏమన్నాడండి? మిగతా వాళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలియదు ఇన్నాళ్ళు. బట్ ఆ రోజు అన్నాడు కదా, నీలో ఉన్నది నాకు 2 పాలు కావాలి. నేను నీ కోసమే వచ్చాను, నీ గురించే తిరుగుతున్నాను నీ చుట్టూ. నీవే నాకు కావాలి. నాకు తెలియదు రోజు నీతో ఉండి ఏం సంపాదించిన, కానీ నాకు తెలిసిందైతే నేను చూసింది నాకు కావాలి. రోజు ఉండడం వల్ల రాదు, అది పట్టుకోవాలి దాన్ని. అన్నాడు, నేను వదిలిపెట్టాను. నేను అది కష్టమయ్యా బాబు. ఇంతకుముందు చాలామంది ఉన్నారు నాతో పాటు, వాళ్ళకి సందాలు కదా అంటే అవి నాకు సంబంధం లేదు. నేను బ్రీచ్ చేస్తా కావాలంటే. ఏం ఎక్కడ పోతే అక్కడికి వస్తాను నీతో పాటు. ఎంత దూరం అంటే అంత దూరం పోతాను. అప్పుడు ఏం చేశాడంట, అంతమందిని దాటి ఎవరు లేని చోటు వరకు వెళ్ళినాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమయ్యాడు? ఈయనే మిగిలిపోయినాడు పెద్ద కొడుకుగా. అప్పుడు అన్నాడు కదా, నేను వెళ్తున్నట్టుగా నీకు కనబడితే అది నీదే అన్నాడు. అది ఎవ్వరికి కనబడింది, నేను కనబడింది. నా ప్రార్థన మీకోసం, ఎవ్వరికి కనబడింది మీకు కనబడాలి. అంటే ఆత్మ సంబంధమైన మీకు కనబడాలి. శారీరక అవసరతలకు మించి మీరు ఇక్కడికి రావడం నేర్చుకోవాలి. అలా మీలో ప్రతిదీ డెవలప్ అవ్వాలి. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఇది మంచి దినాలు, ఇది దర్శనపు దినాలని నేను మీకు చెప్పాను. నేను మీతో ఆల్రెడీ చెప్పాను, దర్శనపు దినాలని మీకు చెప్పాను. మీరు దానికి కనెక్ట్ అవ్వండి, మీరు దానికి కనెక్ట్ అవ్వండి. మీరు దానికి కనెక్ట్ అవుతే వేరే విషయాలు మానేస్తారు. మీరు దాంట్లో కనెక్ట్ అయినప్పుడు మీకు అన్ని సమకూడి జరగడం ప్రారంభిస్తాయి. మీరు మీ స్థానంలో కూర్చుండబెట్టబడతారు. ఆటోమేటిక్గా మీ ద్వారా గొప్ప రిజల్ట్స్ రావడం ప్రారంభిస్తాయి. ఆ రిజల్ట్స్ ద్వారా మహిమ తేవడం ప్రారంభిస్తారు. అడ్వాంటేజ్గా మారుతారు, మీరు గొప్పతనంగా మారుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థింక్ లైక్ దాట్. థింక్ లైక్ యువర్ ఫాదర్. థింక్ లైక్ దాట్. మెచ్యూర్గా ఆలోచించండి. పోటీ పడకండి, ఎవరిని తిట్టుకోకండి. ఎవరు మనం?
ఫోకస్ ఆన్ యువర్ ఐడెంటిటీ. దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మీ స్థాయి ఏంటో మీరు నేర్చుకోండి. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రవర్తించమని వాక్యంలో ఉంది. లర్న్ దోస్ థింగ్స్. దేవుని యొక్క ఆత్మ మనతో చెప్పిన మాటలు మీరు వింటే 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఐ అండర్స్టాండ్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి ద ఫస్ట్ బోర్న్ హియర్. హల్లెలూయా. మీరు నేర్చుకున్న వాటిని నేర్పించడం ప్రారంభించండి. మీతోనే ఆపేయకండి. ఈ వాక్యాన్ని పట్టుకున్నారు కదా, వెళ్ళి ప్రకటించండి, చెప్పండి. ఇతరులకి ప్రకటించడానికి, పొరపాటు లేకుండా ప్రకటించడానికి అవసరమైనంత వినండి. మీరు చెప్పే కొద్దీ దాంట్లో గొప్ప అవుతారు. మీరు ప్రకటించే కొద్దీ మీరు దాంట్లో ఎదుగుతారు. అవును. అంతేగాని వచ్చిపోవడం కాదు. గో అండ్ టెల్. కొన్నిసార్లు మీ ఇంట్లో చెప్పాల్సి వస్తుంది, చెప్పండి. ప్రేమపూర్వకంగా చెప్పండి. టెస్ట్లు పాస్ అవ్వండి. నేను ఎప్పుడైతే ఈ యొక్క మెసేజ్ నేర్చుకున్నానో, దేవుడు నాకు చెప్పితేనే అది ఫలించింది. నాలో దాచిపెట్టుకుంటే కాదు. మీరు అనుకోవచ్చు నేను చెప్తా పోతే మరి వాళ్ళు నాకంటే గొప్ప అవుతే, గొప్ప అవ్వని, అదే కావాలి మనకి. నీ మాటలు విని బలపడి గొప్ప అయిన వాళ్ళ వల్ల నువ్వేమి నష్టపోవు. నీకు తెలుసు కదా ఆ లెవరేజ్ నీ మీదే ఉందని. ఆ గొప్పతనం యొక్క భాగం నీకే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుంచుకోండి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని, అది చిన్నదైనా పెద్దదైనా, సంఘంలో ఏ బాధ్యత అయినా, ఏ పనైనా విసిగిపోకుండా చేయండి. ఒకవేళ మీరు గతంలో భాగమై ఉండి మానేసుకుంటే మళ్ళీ ప్రార్థన చేసి ప్రయాసపడి జాయిన్ అవ్వండి. ఏది దొరికినా నేను చేస్తాను పరిచర్యని సిద్ధపడండి. ఎందుకంటానంటే పని చేసే కుమారుడే పెద్ద కుమారుడు. బైబిల్లో ఉంది, 2 కుమారులు ఒక వ్యక్తికి చెప్తే నేను చేస్తానని చేయలేదు, ఇంకో కుమారుడు చేయనన్నాడు ఫస్ట్, కానీ తర్వాత చేశాడు. వీళ్ళు ఎవరు ముఖ్యం అంటే చేసిన వాడే, పని చేసిన వాడే ముఖ్యం. ఆమేన్. సో లెట్స్ వర్క్. పని చేద్దాం, పరిచర్యలో భాగమవుదాం. ముందు ఏం చేయలేకపోయినా ప్రార్థించుటలో భాగమవుదాం ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బీ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ. తెలుసుకొని దాంట్లో భాగమవ్వండి. నేను చెప్తున్నాను, మీ సమస్యలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. అది ఏదైనా ఫైనాన్షియల్, మీకు రోగం రావడం మానేస్తుంది, అప్పులు ఉండడం మానేస్తాయి. ఎవ్రీథింగ్ విల్ గో ఆటోమేటికలీ. బికాస్ అది ఏది నేను ఆపలేదు, గుంతలు నిన్ను ఆపలేదు, ఏది ఆపలేదు. యోసేపుని ఆపలేకపోయింది. ఎందుకో తెలుసా? అతని ఫోకస్ అంతా ఆ దర్శనమే. ఎంతమంది హేట్రెడ్ ఆపలేకపోయింది అతన్ని. అందరు కలిసి వాళ్ళు చూపించిన కఠినత్వం, మోసం అన్నీ కూడా కూర్చొని ఏడుస్తూ అందరి మీద అలగచ్చు. లేదు, అతను లేచి పని చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరికి జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. అంత నమ్మకంగా ఉండి అతను కల భావం చెప్పి అతన్ని కాపాడితే వాళ్ళు కూడా మర్చిపోయినారు, మేలు పొందిన వాళ్ళు కూడా మర్చిపోయినారు. అయినా ఆగిపోలేదంట యోసేపు. వాక్యం చెప్తుంది, వాళ్ళకి చెప్పి మరీ పంపించినాడు, ప్లీజ్ వెళ్ళి రాజుకు చెప్పండి, మా నాయన దగ్గరికి వెళ్ళాలి. నేను ఆశ, నేను ఏదో గొప్ప అవ్వాలి, నాకున్న ఈ యొక్క చిన్న గిఫ్ట్ వాడి నేను గొప్పతనంలోకి రావాలని కాదు. ప్లీజ్ రాజుకు చెప్పండి, నేను అన్యాయంగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాను, నన్ను వదిలిపెడితే మా నాయన దగ్గరికి వెళ్ళిపోతా. లుక్ ఎట్ ద హార్ట్. ఈజ్ నాట్ టెలింగ్ నా గిఫ్ట్ వాడి నేను మిమ్మల్ని బచాయించానని చెప్పండి అక్కడ పోయి, నన్ను కూడా రాజు వాడుకుంటాడు. హీ హాజ్ నో ఇంటెన్షన్. హీ హాజ్ నో ఇంటెన్షన్. ఆయన ఒక్కటే ఆశ అన్నాడంట, నా గురించి ప్లీజ్ మనవి చేస్తే నేను నా దేశానికి వెళ్ళిపోతాను, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. వాళ్ళు కూడా వదిలేశారు, మర్చిపోయారు. ఒకరోజు దేవుడు వదిలలే, ఆ రాజుకే కల వచ్చేలాగా చేసినాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఎత్తుక్కుంటున్నాడు అర్థం కోసం. అప్పుడు అన్నారంట, అదిగో ఇలాంటి వాటికి అర్థం చెప్పే ఒక్కడు ఉన్నాడు. అతను ఎక్కడున్నా తెలుసా? జైల్లో ఉన్నాడు. ఎక్కడుంటే ఏంటి, బయటికి తీసుకురండి ఫస్ట్. నీవు నమ్మకంగా ఉంటే నీ ద్వారానే తీరే అవసరతలు కలుగుతాయి. అప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల నుంచైనా బయటికి రావాల్సి వస్తుంది. నువ్వు మునుప ఏ స్థితి ఉన్నా సరే నువ్వు తీసుకొచ్చి నీ స్థానంలో కూర్చుండబెట్టబడతావు.
ఓర్పు తన క్రియను చేయని అనే వాక్యంలో ఉంది. విసిగిపోకండి. బీ పేషెన్స్. ఆ ఓర్పుకి గొప్ప బహుమానం వస్తుంది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీతో అంటున్నాను, బీ దట్ ఫస్ట్ అండ్ బెస్ట్ సన్. ఆ ప్రథమ కుమారులుగా, ప్రథమ సంతానంగా ఎప్పుడు మనం ఉండాలి. ఆ ప్రథమమైన ఆ ఆలోచనలలోనే ఉండాలి. ఆ మొదటి ప్రేమలోనే ఉండాలి. ఇవన్నీ వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుడు కోరుకునేదే అది. మన ఆశ, ఆతురత ఎప్పుడు మారకూడదు. ఈరోజు ఏ ప్రదేశానికి వెళ్ళమన్నా దేవుడు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సో అవైలబుల్. మీకు నేను ఈరోజు మాట్లాడకముందు నేను చేసిన ప్రేయర్, పరిశుద్ధాత్మ తండ్రి, నేను ఐఎమ్ ఆల్వేస్ లైక్ ద ఫస్ట్ బెస్ట్ సన్ అవైలబుల్ టు యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాతో అన్నాడు, నేను నిన్ను నీ పేరును బట్టి ఎరుగుతున్నాను. ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, బీ దట్ ఫస్ట్ బెస్ట్ సన్స్. హల్లెలూయా. అండ్ గ్రో ఇన్ ద స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంగతులు ఎదగండి. దేవుని రాజ్యము విస్తరించడానికి మీరు కారణం అవ్వండి. పరిచర్య విస్తరణకు మీరు కారణం అవ్వండి. సువార్త ప్రకటనకు మీరు కారణం అవ్వండి. ఇతరులను సంపాదించడానికి మీరు కారణం అవ్వండి. ఇతరులను సమాధానపరచడానికి మీరు కారణం అవ్వండి. వెళ్ళిపోయిన వారు తిరిగి రావడానికి మీరు కారణం అవ్వండి. ఎన్ని విధాలుగా సంఘ క్షేమం కోసం పనిచేయగలరు అన్ని రకాలుగా పనిచేయండి. యు ఆర్ నోటీస్డ్ ఆర్ నాట్, మీరు గుర్తించబడినా గుర్తించబడకపోయినా, బీ ఆన్ దట్ ఫ్లో. ఐఎమ్ ఎ సన్, ఐ డోంట్ నీడ్ టు బి నోటీస్డ్. కుమారుని నేను, నాకు నోటీస్ అవ్వాల్సిన అవసరం లేదు. నా తండ్రి ప్రేమ ఎప్పుడు నాకు దొరుకుతుంది అనే ధైర్యంతో మనం పనిచేస్తే, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మిమ్మల్ని చూసి వదిలేసేవాడు కాదు. ఎవరు వదిలేసినా మిమ్మల్ని వదిలేయడు. ఎవరు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా ఆయన ఇగ్నోర్ చేయడు. రేపు ఎవ్వరు ఇగ్నోర్ చేయలేని ప్లేస్లో మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు. మీ ద్వారానే పని అయ్యే ప్లేస్లో మిమ్మల్ని కూర్చోబెడతాడు. యోసేపుని అలాగే దేవుడు చేశాడు. దావీదుని అలాగే దేవుడు చేశాడు. అపోస్తలుడైన పౌలుని కూడా దేవుడు అలాగే చేశాడు. బికాస్ అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పిన సాక్ష్యం, నేను చూచిన దర్శనానికి నేను అవిధేయుని అవ్వలేను. అది ఎంత పెద్ద మాట. దట్ ఈస్ మై లైఫ్ టీచింగ్. నా లైఫ్ టీచింగ్. కొంతమంది నాతో మంచిగా ఉన్నారు, బాగాలేరు, ఏం పట్టించుకోను. ఎందుకో తెలుసా, నేను చూసిన దర్శనానికి నేను మోసం చేయలేను. నేను పట్టుకున్న పనికి నేను మోసం చేయలేను. ఈజీ కాదు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈజీ కాదు. కొంతమంది అనుకుంటారు అయ్యగారి పనే బాగుంది, అయ్యగారు హ్యాపీ. ఎస్, ఐఎమ్ ఆల్వేస్ జాయ్ఫుల్ బికాజ్ ఐ డోంట్ కేర్ ఎనీథింగ్. ఎందుకో తెలుసా, ఏ పరిస్థితి వచ్చినా నేను పట్టించుకోను. నా ముందున్న పరుగు పందెం నాకు ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సన్మానం అని సంతోషించక్కర్లేదు, అవమానం అని ఆలోచించక్కర్లేదు. ఈరోజు కృంగిపోవడం మానేయండి. సెల్ఫ్ కంప్లైంట్ చెప్పడం మానేయండి. లేచి తేజరిల్లడం మొదలు పెట్టండి. అరైజ్ అండ్ షైన్. మీ వెలుగు ప్రకాశింపనియండి. మీ వెలుగు ప్రకాశింపనియండి. మీ వెలుగు చేతులు అయితే చెప్పండి, నా వెలుగు ప్రకాశించేలాగా చేస్తాను. నా క్రియల ద్వారా నా వెలుగు ప్రకాశింపజేస్తాను. కమాన్ కమాన్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే, ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే, ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే, ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే. సమయం వచ్చినప్పుడు నేను అన్నిటికీ నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. నేను ఒక సాక్ష్యం విన్నాను. నేను ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు పాస్టర్ క్రిస్ గారి ఆఫీస్లో, అక్కడ హీలింగ్ స్కూల్కి, ఆయన ఒక మాట అంటున్నాడు, నేను ఎప్పుడెప్పుడైతే ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ముందు మా పాస్టర్లు పరిగెత్తుకొస్తారంట. హీ సెడ్ లైక్, మై పాస్టర్స్ విల్ కమ్. నేనే ఆపాలి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, నన్ను వెనక్కి పంపించాలి. దే ఆర్ ద వన్ హూ ఫస్ట్ రన్. యూనో, దట్స్ హౌ నాకేం వస్తుంది అని కాదంటే, వాళ్ళు నేను ఇస్తాను పరిగెట్టుకు వస్తారంట. నాకు ఫస్ట్ టైం లైఫ్లో లెసన్ నేర్చుకున్నా. నాకేం, నా వల్ల ఇంకా 10 మందికి వీలు వస్తే బాగుండనే తత్వం మారుకోవాలి మనం. అలా మారండి. ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకోండి, తినే వాళ్ళకి కడుపే నిండుతుంది, పంచిపెట్టే వాళ్ళకి గంపలు నిండుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. నాకు అనవసరం, ఐఎమ్ ఎ గివర్, నేను ఇచ్చే వ్యక్తిని.
ధారాళంగా ఇస్తాను, పొంగి పొర్లేలాగా చేస్తాను. నేను నా పనే ఇవ్వడం, నేను ఉన్నదే ఇవ్వడానికి. మన పరిచర్య అలాంటిది. ఐ వాంట్ టు రేజ్ సచ్ పీపుల్ నా. అలాంటి వాళ్ళే 70 మిలియనర్స్ ఈ సంవత్సరం. నాకేం దొరుకుతుందని కాదు, నేనేం ఇవ్వాలనుకునే వాళ్ళు. ఐఎమ్ టెలింగ్ యూ ద బెస్ట్ సైన్ ఆఫ్ 70 మిలియనర్స్. దే ఓన్లీ నో. అది ఆ గివింగ్ అనాయింటింగ్లో ఉంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దట్స్ ద కీ, దట్స్ ద కీ. గాడ్ బ్లెస్ యూ. చేతులైతే థ్యాంక్స్ చెప్తున్నాను. తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఏదైనా మీ పరిచర్యను బట్టి, ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వారందరిలో ఈ బోధ స్థిరపడను గాక, రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయను గాక. యోసేపు ఫలించడు కొమ్మ, అది బౌండరీస్ దాటి మరీ ఫలిస్తుందని వాక్యం చెప్పినట్టుగా ఇక్కడ ప్రతి ఒక్కరూ అలాగా సరిహద్దులు దాటి మరీ ఫలించేలాగా, మనుషులు గీసిన ప్రతి గీతలు దాటి వారు ఫలించేలాగా, లిమిటేషన్స్ని దాటి వాళ్ళు అభివృద్ధి చెందేలాగా, అన్నిటికంటే మించి ఈ దర్శనాన్ని పట్టుకొని పరిగెత్తేవారుగా నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఇది మా కోసం కాదు, వ్యక్తిగతంగా కాదు, రాజ్యం కొరకని పరిగెత్తే వాళ్ళు విస్తరించుదురు గాక. ఈరోజు ఈ మెసేజ్ వాళ్ళు ఇమ్మీడి పని చేయను గాక. ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకోండి, ఇది అన్ని రోజులు రా కాదు, ఈరోజు మోస్ట్ లైక్ టీచింగ్ ఎక్కువ ఉంది. ఇది టీచింగ్ ఉన్నప్పుడు అందరికి కొంతమందికి విసుకొస్తుంది. ప్రీచింగ్ బాగా నచ్చుతుంది, ఎందుకంటే ప్రీచింగ్లో మజా వస్తుంది. కానీ టీచింగ్ చాలా ఇంపార్టెంట్. టీచింగ్ నేర్చుకుంటే మనకు ఏమో తెలుసా, మనమే ఇతరులకు బ్లెస్సింగ్ అయిపోతుంది. ఆమేన్. నా మాట అర్థమవుతుందండి. టీచింగ్ మీలో ఉన్న అవసరం లేనివన్నీ తీసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీరు ఒక గొప్ప విస్ఫోటనంగా తయారవుతారు. ప్రైజ్ ది లార్డ్. అసలు మీకు ప్రేయర్ రిక్వెస్ట్లే ఉండవు. టీచింగ్ అర్థమైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఉండవు, మీకు మీరే సొల్యూషన్గా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక.